sir, rejoining. Good morning. Good morning. Yeah. Hello? Hello? Avaz? Dr. Gar, 1 second, sir. We'll start in 2 minutes, sir. 2 minutes. Okay.
మనోజ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నేను లైన్‌లో ఉన్నాను. కనిపిస్తుంది కానీ ఆడియో రావట్లేదు నాకు. Sir, వస్తది. 1 minute, sir. No, you are audible, sir. We are not audible. We are all muted. ఓకే. Okay. Right? Right. Okay. అందరికీ నమస్కారం.
మ్యూట్ చేసుకోలేదు సార్. మ్యూట్ ఉందా? యా ఓకే. ఓకే ఇప్పుడు రైట్. అందరికీ స్వాగతం. తెలంగాణ జనవేదిక ప్రతి ఆదివారం నిర్వహించుకునే సదస్సులో భాగంగా ఇది 357వ సదస్సు. ఈ సదస్సుకు మన ఆహ్వానాన్ని మన్నించి గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా ఉన్న డాక్టర్ పి శ్రవణ్ కుమార్, ఈజ్ MD/DM, వారికి స్వాగతం పలుకుతున్నాను. వారు తెలంగాణ రాష్ట్రంలో మనందరికీ తెలిసిన విషయమే, గత సంవత్సర కాలం దాదాపు 10 నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తూ అసలు మానవ సంబంధాలను దూరం చేస్తూ మానవ సంబంధాలకు అర్థం లేకుండా చేసిన మహమ్మారి COVID-19 కరోనా వైరస్. మరి ఈ వైరస్ల వలన ప్రోటోకాల్స్ మనకు జూన్ వరకు కూడా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ లేకుండా డాక్టర్లు కేవలము ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్గానే పనిచేసినారు. అదృష్టం కొద్దీ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు ఫస్ట్ కోవిడ్ హాస్పిటల్ ఇన్ తెలంగాణ స్టేట్, దానికి వారు సూపరింటెండెంట్ గా ఉంటూ వారు అనేకమైన కేసులను చూస్తూ ప్రోటోకాల్స్ కూడా వారు ఫాలో అవుతూ వచ్చినారు. మరి ఈరోజు ఈ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిందని మనకు చెప్తున్నారు. మరి కోవిడ్ వ్యాక్సిన్ నిజంగానే అది పనిచేస్తుందా? వాట్ ఆర్ ది మొడాలిటీస్, హౌ ఇట్ హ్యాస్ టు బి అప్లైడ్, హౌ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ అనేది ఒక అంశం. రెండో అంశము, మరి మనకు ఫస్ట్ కోవిడ్ లాక్డౌన్ డిక్లేర్ చేసి దాదాపు 10 నెలలు లాక్డౌన్ చేసినాక మధ్యలో ఒక 4 నెలల తర్వాత అన్లాక్డౌన్ చేసి కొన్ని విషయాల్లో కొన్ని వాటిలో ఎగ్జంప్షన్స్ ఇస్తూ చేసిన వైనం మనం చూసినాం. మరి ఈరోజు మనం ఇక్కడ ఢిల్లీలో రైతుల ఆందోళన చూస్తున్నాం. అంటే ఒక డయామెట్రికలీ ఆపోజిట్ సిచ్యువేషన్ ఆడ మనం చూస్తున్నాం. ఇవాళ ఆడ 2 లక్షల మంది ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 2 లక్షల మంది వితౌట్ మాస్క్స్, వితౌట్ శానిటైజర్, వితౌట్ సోషల్ డిస్టెన్సింగ్ అక్కడ ఉన్నారు. అండ్ ఇట్స్ చిల్లీ ఏరియా, 4 degrees సెంటిగ్రేడ్ లో ఆడ ఇవాళ చలి ఉన్నది ఢిల్లీ ఏరియాలో. మరి ఆ కోవిడ్ అనేది నిజంగానే ఇజ్ ఇట్ రియాలిటీ ఆర్ ఎ మిత్ అనేది ఒకటి అంశం. మరి ఈ రోజు ఈ వ్యాక్సిన్ మీద కూడా అనేక భ్రమలు, అనేక అపోహలు ఉన్నాయి. మరి వాట్ ఆర్ ది ఫ్యాక్ట్స్, రియాలిటీస్ ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని భావించే డాక్టర్ శ్రవణ్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేయగానే వారు ఒక ఫ్రంట్ లైన్ వారియర్ గా ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ హాస్పిటల్, తెలంగాణలో ఫస్ట్ హాస్పిటల్ గా డిక్లేర్ అయిన గాంధీ హాస్పిటల్ ని వారు పూర్తిగా సూపరింటెండెంట్ గా ఉంటూ దాన్ని మేనేజ్ చేసిన విషయం, అసలు పేషెంట్స్ ఎట్లా వస్తున్నారు, వాట్ ఆర్ ది ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి అనేది కూడా వారు ఈరోజు మనకు చెప్తారు. అలాగే ఈ సిమ్టమ్సే కాకుండా ఈ వ్యాక్సిన్ మీద కూడా మనం ఇందాక అనుకున్నట్టు వ్యాక్సిన్ మీద కూడా అనేక అపోహలు ఉన్నాయి. సమ్ ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఎ ఫేక్ వ్యాక్సిన్ అని పేపర్లలో వస్తున్నాయి కొన్ని సోషల్ మీడియాస్ లో. మరి ఇవన్నీ కూడా మనం ఈరోజు మన అనుమానాలను నివృత్తి చేసుకుందానికి డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు వచ్చినారు. ఒక బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ శ్రవణ్ కుమార్. హీ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్, I can proudly say he is a product of Kakatiya Medical College, Warangal. He's done his undergraduates from 1981 to 87, and general medicine 1989 to 92 in Kakatiya Medical College. తర్వాత వారు 1994 to 96 DM Gastro in Usmania Medical College చేసినారు. అంటే DM గ్యాస్ట్రోల వరకు అనేకమైన అంశాలు అసిస్టెంట్, హీ వర్క్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ 98-2007, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఉస్మానియా మెడికల్ కాలేజ్, తర్వాత ప్రొఫెసర్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ 2010 to 12 KMC వరంగల్. గుడ్. తర్వాత ప్రొఫెసర్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ నౌ టిల్ 2012 ఇన్ గాంధీ హాస్పిటల్ నౌ. అంటే 19 years వారికి ఎక్స్పీరియన్స్, అకాడమిక్ క్లినికల్ కానీ అకాడమిక్ ఇంట్రెస్ట్ కానీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంత పెద్ద డాక్టర్ను ఈ రోజు తెలంగాణ జనవేదికకు వచ్చి ఒక మహమ్మారి గురించి వారు ఇక్కడ ప్రసంగించడం,
మనందరికీ చాలా ఎన్లైటన్మెంట్ అనే నేను అనుకుంటున్నాను. అండ్ లాట్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ దేర్. డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు వచ్చినారు, డాక్టర్ కవిత ఉంది, ఇంకా డాక్టర్ కవిత ఇస్ ఎ నెఫ్రాలజిస్ట్. She's done her FRCP from London, and she's doing her own clinic in London. She was in Continental till date. Recently she opened her own clinic in Hyderabad. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఈ అంశం మీద చర్చించుకోవడానికి తెలంగాణ జనవేదిక చేస్తున్న ఈ కృషిని మీరందరూ అభినందిస్తారని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇది ప్యూర్లీ ఒక టెక్నికల్ సెషన్ కాబట్టి దీని తర్వాత మనము అందరం కూడా దీని ఒక ఈ డాక్టర్ గారు వారి ప్రసంగం అయిపోయినాక ఏమన్నా క్వశ్చన్స్ ఉంటేనే నివృత్తి చేసుకోవాల్సిందే కానీ మిమ్మల్ని కోరుతున్నాను. ఇప్పుడు డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు గారిని ఈ సభను మోడరేట్ చేయమని కోరుతూ వారిని మోడరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తెలంగాణ జనవేదిక జూమ్ ఆన్లైన్ మీటింగ్కి ఇచ్చేసినటువంటి ప్రొఫెసర్ శ్రవణ్ కుమార్ గారికి మరియు ఇతర డాక్టర్ పెద్దలు, వేదిక సభ్యులు, మిత్రులందరికీ నా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పటివరకే వేదిక కన్వీనర్ గారు అయినటువంటి రామ్ గారు ప్రొఫెసర్ శ్రవణ్ కుమార్ గురించి చాలా స్పష్టంగా వారి యొక్క బయోడేటా చెప్పడం అనేటువంటి జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇవాళ మన అంశం కోవిడ్ టీకాలు, భ్రమలు, వాస్తవాలు అనేటువంటి అంశం మీద మనము ఇవాళ చర్చించబోతున్నాం. ఇది పూర్తిగా టెక్నికల్ అంశానికి సంబంధించినటువంటిది. అంటే వాస్తవంగా ఇవాళ ప్రపంచానికి ఒక కోవిడ్ మహమ్మారి అనేటువంటిది 1 సంవత్సర కాలం క్రితం ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఈ కోవిడ్ ఏదైతే కరోనా ఏదైతే ఉందో దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే కోవిడ్ అనేటువంటిది లేదా ఈ కరోనా అనేటువంటిది ఏదైతే ఉందో గతంలో అనేకమైనటువంటి రోగాలు వచ్చాయి, కానీ వాటికి సంబంధించినటువంటి ఇప్పటికీ కూడా కొన్ని మందులు రాలేదనేటువంటిది కూడా వాస్తవమే. ముఖ్యంగా ఎయిడ్స్కు సంబంధించింది కానీ అలాగే కొన్ని రకాలైనటువంటి జబ్బులకు ఇప్పటికీ కూడా ప్రపంచం లోపల మందులు కనుక్కోలేనటువంటి ఈ పరిస్థితుల్లో ఈ సంవత్సర కాలంలోనే ఈ యొక్క కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ కనుక్కున్నటువంటి 4 ప్రధానమైనటువంటి వ్యాక్సిన్లను ప్రపంచంలో కనుక్కున్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. అందులో 2 ప్రధానమైనటువంటి వ్యాక్సిన్లు కనుక్కున్నటువంటి దేశము భారతదేశం. అంటే ఇవాళ ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తున్నదని చెప్పడంలో గర్వంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఒకవైపు ఈ విధంగా ఉంటే ఇంకో వైపు ఈ కరోనా అనేటువంటిది ఒక ఫార్మా మాఫియా సృష్టించినటువంటి ఒక రోగంగా ఇవాళ ప్రపంచ దేశాలు కూడా కొన్ని అనుకోవడం కూడా మనం చూస్తున్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రపంచం లోపల 2 వ్యాక్సిన్లు కనుక్కున్నటువంటి గొప్ప దేశంగా భారతదేశాన్ని ఇవాళ చెప్పుకుంటున్నాం. అందులో 2 వ్యాక్సిన్లు భారతదేశం నుండి రావడం, అందులో మన దేశానికి సంబంధించి నిన్నటి నుండే ఈ యొక్క కరోనా వ్యాక్సిన్ సంబంధించినటువంటి టీకాలు కూడా ప్రారంభం కావడం, అందులో భాగంగా ఎంజిఎం హాస్పిటల్, ఎంజిఎం మెడికల్ కాలేజ్ కానీ ఎంజిఎం హాస్పిటల్ కానీ మన యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల మొట్టమొదటిసారిగా వేయడం అనేటువంటి జరుగుతుంది. దానికి గర్వంగా మనం చెప్పుకుంటూనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి హాస్పిటల్ అయినటువంటి గాంధీ మెడికల్ కాలేజ్ కానీ గాంధీ హాస్పిటల్ కానీ ఇవి మనకు గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే గొప్ప హాస్పిటల్ గా చెప్పుకున్నటువంటి ఈ కాలేజీలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ప్రొఫెసర్ శ్రవణ్ కుమార్ గారు, వారు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు ప్రస్తుతం సికింద్రాబాద్ లోపల. వారు కోవిడ్ టీకాలు, భ్రమలు అనేటువంటి అంశం మీద ఇంకో విషయం ఏంటంటే దీన్ని సామాజికంగా మరియు ఆర్థిక పరమైనటువంటి అంశాలను కూడా ఇందులో జోడించుకుంటూ దీంట్లో పురాతనమైనటువంటి ఈ అపనమ్మకాలను దూరం చేస్తూ వాటిలో ఉండేటువంటి నిజాలేంటి, వాళ్ళ వైజ్ఞానిక శాస్త్రము లేదా శాస్త్ర సాంకేతిక రంగం ఇంత అభివృద్ధి చెందినటువంటి ఈ ప్రపంచంలో ఇంకా మూఢనమ్మకాలు పోవడానికి కొన్ని సూచనలు కూడా వారిని చేయవలసిందిగా కోరుకుంటూ కోవిడ్ టీకాలు, భ్రమలు, వాస్తవాలు అనేటువంటి అంశం మీద డాక్టర్ ప్రొఫెసర్ శ్రవణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు.
ప్రొఫెసర్ శ్రావణ్ కుమార్ గారు సార్. Good evening, everybody. And thank you very much for all of you for giving me this chance to talk to you. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను మొట్టమొదటిగా వాయిస్ మీకు వినబడుతుంది అనుకుంటున్నాం. మరి వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి, వినిపిస్తుంది, ప్లీజ్. ఇది ఫస్ట్ మనకు కోవిడ్ అనేది మనకు డిసెంబర్ నెలలో 2019లో డిసెంబర్లో మనకు స్టార్టింగ్ లో ఎప్పుడైతే కోవిడ్ అనేది చైనాలో. మీ వీడియో వస్తలేదు సార్. ఏమండి వీడియో రావట్లేదా? వీడియో రావట్లేదు నాది. ఓకేనా? ఓకేనా అండి? ప్లీజ్ సార్. ఎస్. చైనాలో ఫస్ట్ ఇనిషియల్ గా 7 మెంబర్స్ కి కోవిడ్ వచ్చి రావడం జరిగింది. డిసెంబర్ 30 రోజు 7 పీపుల్ కోవిడ్ తోటి పాజిటివ్ ఉన్నారు. మిగతా ఒక 100 మంది ఇన్ఫెక్ట్ అయ్యారని చెప్పి 3 to 4 పీపుల్ డెత్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది డిసెంబర్ మంత్ లో. అప్పుడు ఆ రోజు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే ఇండియాకు ఈ వైరస్ వస్తుందా రాదా అన్నది ఒక డౌట్ రావడం జరిగింది. క్లియర్? అయ్యా, అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు డిసెంబర్ మంత్ లో నేను V6 లో మాట్లాడడం జరిగింది. అప్పుడు నాకు ఫస్ట్ డిసెంబర్లో 2019 డిసెంబర్లో నేను చైనాలో ఎప్పుడైతే వుహాన్ సిటీలో ఫస్ట్ కోవిడ్ వస్తుంది అని తెలగానే అప్పుడు V6 లో నన్ను అడగడం జరిగింది, ఇది ఇండియాకు వస్తుందా అని చెప్తే అప్పుడే నేను ఏం చెప్పడం జరిగిందంటే ఇది మన పాపులేషన్, ఇండియన్ పాపులేషన్ చాలా హై డెన్సిటీ పాపులేషన్. సో మన కంట్రీలో ఖచ్చితంగా వచ్చే అవకాశాలు గ్యారంటీగా ఉన్నాయి. ముఖ్యంగా ఏరోప్లేన్స్ కనుక ఆపగలిగితే గ్యారంటీగా ఆ వైరస్ మన ఇండియాకు రాకుండా మనం చేయగలుగుతామని చెప్పేసి ఆ రోజే V6 ఛానల్లో నేను మాట్లాడడం జరిగింది. అప్పుడు డెత్ రేట్ కనుక తీసుకుంటే ఒక 3% డెత్ రేట్ అని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో డిసెంబర్ 2019లో జరిగినటువంటి డిస్కషన్లో జరిగింది. ఆ తర్వాత కోవిడ్ అనేది ఎప్పుడైతే పాండమిక్ సిచ్యువేషన్ రాబోతుంది అని చెప్పేసి జనవరి 30th కల్లా ఎప్పుడైతే WHO డిసైడ్ చేసిందో అప్పటికే అందరూ అప్రమత్తం జరిగింది. అప్రమత్తం జరిగిన తర్వాత ఇండియాకు వచ్చినప్పుడు వేరియస్ లెవెల్లో చైనా నుంచి వచ్చే ఏరోప్లేన్స్ కానివ్వండి, యూరోప్ నుంచి వచ్చే ఏరోప్లేన్స్ కానీ అన్ని ఆపడం జరిగింది. ఆ రోజుల్లో ఫస్ట్ కేసు రామ్ తేజ్ గారు, ఫస్ట్ కేసు పేషెంట్ రామ్ తేజ్ గారు మన తెలంగాణకి ఫస్ట్ కేసు వచ్చిన కేసు నేను డీల్ చేశాను. ఫస్ట్ ఇనిషియల్ గా మన ఈ గాంధీ మెడికల్ కాలేజ్కి ఫస్ట్ కేసు, గాంధీ హాస్పిటల్కి వచ్చిన ఫస్ట్ కేసు. సో ఈ రామ్ తేజ్ గారిని అడ్మిట్ చేయడం జరిగింది. అప్పటికి డాక్టర్స్ అందరు కూడా ఈ కేసుని ఎలా డీల్ చేయాలనే సంగతి చాలా కన్ఫ్యూజన్ లో ఉంది. మీరు అన్నమాట వాస్తవమే. అప్పటికి మనకు క్లియర్ కట్ గైడ్ లైన్స్ కానివ్వండి, ఎలా ట్రీట్ చేయాలనే విషయం కానివ్వండి, ఎక్కడ కూడా ప్రాపర్ గైడ్ లైన్స్ లేకుండే. ఆ రోజు మన ఫస్ట్ కేసు కోవిడ్ కేసు మనం రావడం ఎప్పుడైతే వచ్చిందో డాక్టర్స్ కూడా చాలా భయపడుతూ ఉండేవాళ్ళు. ఈ కేసు ఎలా ట్రీట్ చేయాలి, వెళ్ళాలా వద్దా, వెళ్తే మనకు వచ్చేస్తుందేమో. సో నర్సింగ్ కేర్ కూడా చాలా మంది భయపడుతూ ఉండేవారు ఆ టైంలో. సో అలాంటి సిచ్యువేషన్లో మేము అందరినీ కూడా గాంధీ హాస్పిటల్లో మెడికల్ ఫ్యాకల్టీ, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ మనకు ఉన్నటువంటి నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ కానివ్వండి, జనరల్ మెడిసిన్ కానివ్వండి, అదర్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా తీసుకొని వెళ్ళి ఆ కేసు చూడడం జరిగింది. లక్కీగా ఆ కేసు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఆ పేషెంట్ కంఫర్టబుల్గా డిశ్చార్జ్ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ కేసు శ్వేత అని ఒక పేషెంట్ రావడం జరిగింది. మన యూరోప్ నుంచి వచ్చిన కేసు, సెకండ్ కరోనా కేసు మనకు శ్వేత అనేది యూరోప్ నుంచి రావడం జరిగింది. ఆ పేషెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఇక రకరకాలుగా పేషెంట్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. సో ఈ కేసులు ఎప్పుడైతే ఎక్కువ అవడం స్టార్ట్ అయిపోయాయో మాకు కూడా ఈ హ్యూమన్ రిసోర్స్ని ఎట్లా మొబిలైజ్ చేయాలి, ఈ మెడికేషన్స్ ఏ రకమైన మెడికేషన్స్ ఇవ్వాలి. సో ఆ రోజులో మనం క్లోరోక్విన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలని చెప్పేసి విరివిగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్లోరోక్విన్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాక సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ చేద్దాము, వీళ్ళకి రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మేము ఫస్ట్ కేసు కూడా ఒక సీరియల్ సిటీ స్కాన్ తీసుకోవడం జరిగింది. సో సిటీ స్కాన్ చెస్ట్ తీసుకున్న తర్వాత ఒక సెకండ్ కేసు కల్లా డిఫ్యూజ్ ప్యాచీ న్యూమోనైటిస్ అని చెప్పేసి బయలెటరల్ లంగ్స్ లో ఒక ప్యాచీ న్యూమోనియా లాగా స్టార్ట్ అయింది. ఆ ఫస్ట్ కేసులో కూడా ప్యాచీ న్యూమోనియా రావడం జరిగింది. ఆ ఫస్ట్ కేసులో కూడా పేషెంట్ కి వెంటిలేటర్ అవసరం పడుతుందేమో అని చెప్పేసి మేము వెంటిలేటర్ కూడా రెడీ చేసుకున్నాము. కానీ ఆ పేషెంట్ కి వెంటిలేటర్ అవసరం లేకుండానే ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోకుండా అలాగే మెయింటైన్ చేయడం జరిగింది. ఆ పేషెంట్ కి ఆక్సిజన్ కూడా రికవర్ అయిపోయాడు. సో రికవర్ అయిపోయాక మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఫస్ట్ కేసు. ఆ తర్వాత కేసులో చాలా మంది ఒక 50-60 పేషెంట్స్ వరకు ఈజీగా రికవర్ అయిపోయారు.
ఎప్పుడైతే ఢిల్లీ ఇన్సిడెంట్ జరిగాక ఢిల్లీలో కరోనా కేసు ఆ యొక్క ఢిల్లీలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్స్ అయ్యాక ఆ ఢిల్లీలో రిలీజియస్ మీటింగ్ జరిగిన తర్వాత రిలీజ్ మీటింగ్ మనకు హైదరాబాద్‌కి వచ్చాక, ఆ హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత కేసెస్‌లో ఒక సివియారిటీ ఒక మ్యూటెంట్ వైరస్, హైలీ మ్యూటెంట్ వైరస్ అనేది మన తెలంగాణ స్టేట్‌కి రావడం జరిగింది. ఆ హైలీ మ్యూటెంట్ వైరస్ ఎప్పుడైతే తెలంగాణకు వచ్చాక అప్పటి నుంచి డెత్ రేట్ బాగా విపరీతంగా పెరిగింది. అంతవరకు డెత్ రేట్ అంతగా లేకపోయి ఉండింది అసలు. సో, ఆ డెత్ రేట్ ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అయిందో, వెంటిలేటర్స్ కంపల్సరీగా ఎక్కువగా అవసరం పడతాయని చెప్పేసి వెంటిలేటర్స్ మేము ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత స్పెషల్‌గా కొన్ని మెడికేషన్స్ స్పెషల్‌గా స్పెషల్ డ్రగ్స్ ఇవ్వాలి అని చెప్పేసి మేము ఆ రోజుల్లో ఉన్నటువంటి వాటిలో అప్పటికి న్యూ డ్రగ్స్ ఇంకా రెడీగా రాలేదు. ఇంకా మార్కెట్‌కి మీకు అప్పటికి మనకు సప్లై లేదు. అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ గాని, ఇంకేమైనా ఇద్దామంటే రెమ్డెసివిర్ గానివ్వండి, ఇవేవి కూడా మనకు రాలేదు. అప్పటికేంటంటే మనకు ఒక ప్లాజ్మా అంటే ఎవరైతే ఆల్రెడీ మన ఈ యొక్క కరోనా తోటి సఫర్ అయినటువంటి పేషెంట్ల దగ్గర వాళ్ళ ప్లాజ్మా గనుక మనం తీసుకుంటే, ఆ ప్లాజ్మా తోటి మనం గనుక ప్లాజ్మా ఇన్ఫ్యూషన్ చేస్తే గనక, ఆ పేషెంట్‌కి ఈజీగా మనకు ప్రాణాలు దక్కించుకోవచ్చు అని చెప్పేసి, మేము ప్లాజ్మా రిట్రీవ్ చేయడం, ఆ పర్టిక్యులర్ గ్రూప్ వాళ్ళను కలెక్ట్ చేసి, ఆ ప్లాజ్మా రిట్రీవ్ చేయడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఆ ప్లాజ్మా ఇచ్చుకుంటూ ఉన్న తర్వాత కొంతమంది పేషెంట్స్ రికవర్ అయ్యారు. ప్లాజ్మా ఇచ్చాక కొంతమంది పేషెంట్స్ రికవర్ అయ్యారు. కానీ, ఆ ప్లాజ్మా ఇచ్చినంత మాత్రాన చాలా మంది పేషెంట్స్ రికవర్ కాకపోవడం వల్ల, తర్వాత డ్రగ్స్ ఇచ్చుకుంటున్న తర్వాత రెమెడీస్ రావడం జరిగింది. ఈ రెమ్డెసివిర్ వచ్చాక కొంచెం గణనీయమైనటువంటి మార్పు జరిగింది ట్రీట్మెంట్ విషయంలో కూడా. అయినప్పటికీ కూడా చాలా మంది పేషెంట్స్ కార్డియాక్ పేషెంట్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్స్, ఆ తర్వాత డయాబెటిక్ పేషెంట్స్, దాని తర్వాత క్యాన్సర్ పేషెంట్స్ ఇలాంటి పేషెంట్స్‌లో డెత్ రేట్ ఎక్కువగా చూసాం ఆ రోజుల్లో. సో, మేము జనరల్‌గా ఆ టైంలో మాకున్నటువంటి పేషెంట్స్‌లో చిల్డ్రన్‌లో చాలా మంది ఒక 250 చిల్డ్రన్ అందరికి ఇన్ఫెక్ట్ అయినా కూడా వాళ్ళలో డెత్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది చిల్డ్రన్‌లో. సో, వాళ్ళు చాలా ఈజీగా ఎస్కేప్ అయ్యిండ్రు. సో, ప్రెగ్నెంట్ మదర్స్ ప్లస్ ఈ యొక్క అడల్ట్ పేషెంట్స్ వీళ్ళలో డెత్ రేట్స్ ఎక్కువగా చూసాం. పేషెంట్స్ ఎవరికైతే హార్ట్ డిసీజ్, లంగ్ డిసీజ్ ప్లస్ ఈ షుగర్, డయాబెటిక్ పేషెంట్స్‌లో వాళ్ళలో కోమార్బిడ్ కండిషన్ వాళ్ళలో ఈ డెత్ రేట్ అధికంగా వచ్చింది. కానీ ఓవరాల్‌గా చూస్తే గనక ఒక డాక్టర్స్ ఫ్రెటర్నిటీలో ఒక మోస్ట్ ఛాలెంజింగ్ డిసీజ్‌గా తీసుకోవచ్చు. అంటే ఈ ఒక చరిత్ర గనుక తీసుకుంటే గనక మీకు బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా అనేది ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సో, ఈ కరోనాలో మనం గూడా పార్టిసిపేట్ చేయగలిగినాము. మనం గూడా ఈ కరోనాలో ఉన్నాము అన్నది చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు డాక్టర్స్ చాలా మంది ముందుకొచ్చి ధైర్యంగా వాళ్ళకు ప్రాణాలకు పణంగా పెట్టి, ఎలాంటి భయం లేకుండా వాళ్ళు ముందుకొచ్చి చాలా మంది ట్రీట్ చేయడం జరిగింది. సో, ఇలాంటి పేషెంట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ బంధువులు గూడా వచ్చే పరిస్థితులు గాని, వాళ్ళ డెత్ అయిన డెడ్ బాడీ చూడడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. మాకెంత విచిత్రమైన పరిస్థితుల్లో మేము ఉన్నామంటే ఆ రోజుల్లో ఆళ్ళు చనిపోయిన తర్వాత తండ్రి చూడడానికి కొడుకు రాకపోయేవాడు. తండ్రి వైఫ్ హస్బెండ్ చూడడానికి వైఫ్ రాకుండా ఉండేది. చాలా డెడ్ బాడీస్‌ని వాళ్ళు చూడకుండా మీరే వాళ్ళను మీరే వాటిని మీరు దహనం చేయండి అని చెప్తే, ఆ డెడ్ బాడీలను దహనం చేయడానికి కూడా మేమే అంబులెన్స్ పంపించి వాటికి దహనం చేపిచ్చాం. అయితే మాకు చాలా బాధ కలిగించిన విషయం ఏందంటే, ఒక హ్యూమన్ రిలేషన్స్ బాగా దెబ్బతిన్నటువంటి విషయం తీసుకుంటే గనక, ఈ కరోనా వైరస్‌లో జరిగినంత హ్యూమన్ రిలేషన్స్‌గా చాలా గణనీయమైనటువంటి మార్పులు జరిగాయి హ్యూమన్ రిలేషన్స్ లోపట. సో, వాళ్ళ బంధువులు రాకుండా, సొంత బ్లడ్ రిలేటివ్స్ రాకుండా, ఆ డెడ్ బాడీస్‌ని మీరే చూసుకోండి మేము రాలేము, మీరే ఏదో చేయండి అనే పరిస్థితుల్లో మేము వాళ్ళందరూ చూసుకోవడం జరిగింది. సో, ఇలాంటి పరిస్థితుల్లో మేము కరోనాని ఇంతవరకు వచ్చింది. సో, కరోనా ఇంతవరకు వచ్చాక ప్రజల్లో ఒక రకమైనటువంటి వాళ్ళ బాడీలో యాంటీబాడీ రెస్పాన్స్ గానివ్వండి, మన ఇండియన్ పేషెంట్స్ చాలా స్ట్రాంగ్‌గా వాళ్ళకున్నటువంటి యాంటీబాడీ టైటర్స్ గానివ్వండి, అన్నిటిని కూడా తట్టుకునే స్వభావంగా తీసుకోండి. ఆ స్వభావం అధికంగా ఉన్నటువంటి ప్రజల్లో గనుక తీసుకుంటే మన ఇండియన్స్ అన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ అంటే పాసిబిలిటీ అంటారు దీన్ని. అంటే మనకు వేరే రకమైన ఇన్ఫెక్షన్స్ అధికంగా వచ్చినటువంటి కంట్రీగా, ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఫేస్ చేసినటువంటి కంట్రీగా, మన కంట్రీలో ఉన్నటువంటి హై ఇన్ఫెక్షన్స్ రేట్ వల్ల, ఈ యొక్క యాంటీబాడీ సిస్టమ్స్ బాగా స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల, ఒక క్రాస్ ఇమ్యూనిటీ డెవలప్ చేయడం వల్ల, మన దగ్గర ఊహించిన దానికంటే డెత్ రేట్ తక్కువగానే జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం ఊహించింది ఎంత అంటే, చాలా హైయెస్ట్ డెత్ రేట్ జరుగుతుందేమో అని మేము ఊహించాం. కానీ డెత్ రేట్ అనుకున్నంత అధికంగా కాకుండా చాలా తక్కువగానే డెత్ రేట్ జరిగిందని చెప్పొచ్చు. దీంట్లో ప్రభుత్వ పాత్ర ఉంది. మన ప్రజల పాత్ర ఉంది. ప్రజలు కూడా చాలా అధికమైనటువంటి ఒక హైజినిక్ సిస్టమ్‌లో మనం కూడా బాగా పాటించి, ఆ డిస్టెన్సింగ్, నాజల్ మాస్క్‌లు
ఇవన్నీ చేసుకుంటూ ఆ తర్వాత శానిటైజర్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక హెల్త్ సిస్టమ్‌ని ఎలా మేనేజ్ చేయాలని చెప్పేసి ప్రతి ప్రజలందరూ కూడా జాగ్రత్తతోటి వాళ్ళు ముందుకు రావడం వల్ల ఈ యొక్క కరోనా మహమ్మారిని మనం చాలా చాకచక్యంగా దీన్ని మనం కంట్రోల్ చేయగలిగాము. ఇక ముందు కూడా స్ప్రెడ్ కానీయకుండా ఇది చాలా ఫాస్ట్‌గా ఇది స్టాప్ కాగలిగింది. సో, దీంట్లో మన యొక్క అన్ని విధాలుగా ప్రభుత్వ పాత్ర ఉంది, ప్రజల పాత్ర ఉంది, అందరి యొక్క మన పత్రికల పాత్ర ఉంది. దాని యొక్క కరోనా ఎలా వ్యాప్తిస్తుంది, ఎలా సంక్రమిస్తుంది అని చెప్పడంలో వాళ్ళు కూడా చాలా విజ్ఞానాన్ని అందించారు. సో, ఇలాంటి విజ్ఞానం చెందడం వల్ల ఊర్లో ప్రతి ఒక్కరు కూడా రిమోటెస్ట్ విలేజ్ వాళ్ళకి కూడా ఈ కరోనా అంటే ఏంటి అన్న విషయం తెలిసిపోయింది. సో, మనకు ఒక ఆరోగ్యపట్ల అలవాట్లు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ రకమైనటువంటి మనము మన డే టు డే లైఫ్‌లో మనం ఏ రకంగా ప్రతి ఎదుటివాడితోటి మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలన్న సంగతి మనకు కరోనా మనకు నేర్పించింది. సో, ఈ యొక్క హెల్త్ సిస్టమ్‌ని ఫాలో కావడం వల్ల ఈరోజు కరోనాని చాలా వరకు ప్రివెంట్ చేయగలిగాము. సో, మనకు వ్యాక్సిన్ కూడా రావడం కూడా మనకు అదృష్టంగానే భావించొచ్చు. ఈ వ్యాక్సిన్ వచ్చాక కూడా మనకు కరోనా పూర్తిగా మనం ప్రివెంట్ చేయగలిగామా లేదా అన్నది మాత్రము రాబోయే రోజుల్లో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా పూర్తిగా కరోనా పూర్తిగా పోయింది అని చెప్పేంత పరిస్థితుల్లో మనం లేము. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి లాట్ ఆఫ్ క్వెషన్స్, కన్‌ఫ్యూజన్స్, డౌట్స్ ఎన్నో వచ్చాయి. ఆ డౌట్స్‌ను వన్ ఆఫ్టర్ అదర్ మనం అధిగమించుకుంటూ వచ్చాక ఈరోజు మనం ఒక స్టేటస్‌లో ఉన్నాము. కరోనా పోయిందనే భ్రమలో చాలామంది ఉన్నాము. కరోనా పోయిందా? ఇంకా ఉందా? లేకుంటే ఇంకా సెకండ్ ఫేజ్ రాబోతుందా? అన్న కన్‌ఫ్యూజన్‌లో ఇంకా ఉన్నారు. అని ఏదేమైనప్పటికీ ఒక సీరియస్ అడ్మిషన్ కేసులు మాత్రం తగ్గిపోయాయి. ఒకప్పుడు కరోనా కేసు వచ్చింది అంటే ఒక 3, 4 డేస్‌లో పేషెంట్ బ్యాడ్ అయిపోయేవాడు. 4, 5 డేస్‌లో ఆక్సిజన్ తీసుకొని ఒక 5థ్ డేలో, 6థ్ డేలో పేషెంట్ వెంటిలేటర్‌కి ఎక్కి 7థ్ డేలో పేషెంట్ డెత్ అయిపోయేవాడు. అలాంటిది ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చే కరోనా అంత సీరియస్ కరోనా కాకుండా కేవలం ఒక టెంపరేచర్ లాగొచ్చి, రెస్పిరేటరీ ఎంబారస్మెంట్ లాగొచ్చి 1, 2 రోజులు అడ్మిట్ అయ్యి, ఒక మూడో రోజో, నాలుగో రోజో డిశ్చార్జ్ అయిపోయేటట్టుగా. సో, కరోనా అనేది ఒకప్పటి కరోనా కాదు. ఇప్పుడు కరోనాను కూడా మనం తట్టుకున్నామా? లేకుంటే కరోనా వైరస్ వీక్ అయిందా? అన్న విషయాలు మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉన్నది. ఓవర్ టు ది సార్. సార్ ఇప్పుడు ఈ వ్యాక్సిన్ గురించి వాట్ ఆర్ ది వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ ఏంటి, దీని అసలు వ్యాక్సిన్ ఇది పనిచేస్తుందా లేదా అనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి సార్. దాని మీద ఏమన్నా మీరు మాట్లాడతారా సార్? అంటే ఇప్పుడు వైరస్ అనేది ఎలా ఉంటుందంటే మామూలుగా బ్యాక్టీరియాకి ఒక వైరస్‌కి చాలా తేడా ఉంది. ఒక బ్యాక్టీరియాకి ఎలా ఉంటుందంటే ఒక ఫిక్స్డ్ స్ట్రక్చర్ ఉంటుంది బ్యాక్టీరియాకి. దానికొక ఫిక్స్డ్ స్ట్రక్చర్, దానికి ఫిక్స్డ్ యాంటీబాడీస్ ఉంటాయి. అది బ్యాక్టీరియా. సో, వైరస్‌లో కూడా కొన్ని వైరస్‌లు ఎస్పెషల్‌గా తీసుకుంటే స్మాల్ పాక్స్ వైరస్ తీసుకోనివ్వండి, మీజిల్స్ తీసుకోనివ్వండి, లేకుంటే మెనింజైటిస్ మెనింజియల్ వ్యాక్సిన్ తీసుకోనివ్వండి. వాటి స్ట్రక్చర్స్ చాలా ఫిక్స్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అదే గనుక మీరు స్వైన్ ఫ్లూ వైరస్ తీసుకోనివ్వండి మీరు. స్వైన్ ఫ్లూ వైరస్ ఇనీషియల్‌గా వచ్చినటువంటి స్వైన్ ఫ్లూ వైరస్ చాలా సీరియస్ వైరస్‌గా రావడం జరిగింది. సబ్సిక్వెంట్‌గా కొన్ని సంవత్సరాల తర్వాత స్వైన్ ఫ్లూ వైరస్ యొక్క స్ట్రక్చర్ మారింది. దాంట్లో ఉన్న ఇమ్యూనిటీ దాని మ్యుటేషన్ మారింది. ఆ తర్వాత ఇనీషియల్‌గా స్టార్టింగ్‌లో ఉన్నటువంటి స్వైన్ ఫ్లూ వైరస్ కనిపెట్టినటువంటి వ్యాక్సిన్ సబ్సిక్వెంట్‌గా అదే స్వైన్ ఫ్లూ వైరస్ ఈ వ్యాక్సిన్ పనిచేయకుండా పోయింది. అంటే దాని అర్థం ఏంటి? ఒక స్ట్రక్చర్‌కి, ఒక ఫిక్స్డ్ బాడీ లాంగ్వేజ్‌కి, ఒక ఫిక్స్డ్ జెనెటిక్ మెటీరియల్‌కి ఎప్పుడైతే వైరస్ ఉంటుందో, అలాంటి వైరస్‌కు ఏదైతే వ్యాక్సిన్ మనకు తయారవుతుందో, ఆ వ్యాక్సిన్ పర్ఫెక్ట్ వ్యాక్సిన్‌గా పనిచేయడం జరుగుతుంది. కానీ ఏ వైరస్ అయితే ఫ్రీక్వెంట్‌గా దాని బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటుందో, దాని జెనెటిక్ మెటీరియల్ మార్చుకుంటుందో, దాని బాహ్య వలయంలో ఉన్నటువంటి మార్పులు, చేర్పులు చేసుకుంటూ పోతుండదో, ఆ జీన్ చేంజెస్ అంటే ఆ జెనెటిక్ మ్యుటేషన్స్ ఎప్పుడైతే వైరస్‌కి ఎక్కువగా ఉంటుందో, సో, హై మ్యుటేటెడ్ వైరస్‌కి ఏ వ్యాక్సిన్ కూడా ఒక ఫిక్స్డ్ వ్యాక్సిన్‌గా పనిచేయడం జరగదు. సో, అది మనం గుర్తించాల్సిన విషయం ఏందంటే, ఒక మనిషి మన బిహేవియర్ ఎంత ఫ్రీక్వెంట్‌గా మనం మార్చుకుంటూ పోతుంటామో, సమయానుకూలంగా మనిషి ఎలా మారుకుంటూ పోతుంటాడో, ఆ రకంగా మనిషి కంటే ఎక్కువగా మార్పులు చెందేటువంటిది వైరస్. ఆ వైరస్ ఏంటంటే, దాని యొక్క బాహ్య ప్రపంచాన్ని, దాని యొక్క జెనెటిక్ మెటీరియల్‌ని అది ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ పోతుంటుంది. సో, ఈ మ్యుటేషన్స్ అనేటివి వైరస్‌లో తీసుకుంటే గనక, ఈ కరోనా వైరస్‌కు ఉన్నటువంటి మ్యుటేషన్స్ చాలా హై మ్యుటేషన్స్ కరోనా వైరస్‌లో ఉన్నాయి. అదొకటే కాకుండా
ఈ వైరస్‌లో కూడా చాలా స్ట్రెయిన్స్, ఒక 36 వైరల్ స్ట్రెయిన్స్ కనిపెట్టడం జరిగింది. అంటే ఆల్ ఓవర్ వరల్డ్‌లో ఎన్నో రకాల వైరస్ స్ట్రెయిన్స్ వచ్చాయి. ఇలాంటి స్ట్రెయిన్స్‌లో దాని బిహేవియర్స్, దాని యొక్క యాక్టివిటీస్, దాని జెనెటిక్ మెటీరియల్ అన్నీ చేంజ్ చేసుకుంటూ పోతుంది ఆ వైరస్. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఈరోజు మనం కనిపెట్టిన వైరస్ యొక్క వ్యాక్సిన్, ఈ వ్యాక్సిన్ అనేది కేవలం వాటిలో ఉన్న ఒక ఫిక్స్డ్ మెటీరియల్స్, అంటే ఒక స్పైక్స్, వైరస్‌లో ఉన్న స్పైక్స్‌కి కొన్ని జెనెటిక్ మెటీరియల్‌కి పనికొచ్చే విధంగా ఇప్పుడు వ్యాక్సిన్ కనిపెట్టడం జరిగింది. ఈ వ్యాక్సిన్ పర్ఫెక్ట్‌గా పనిచేయడం జరుగుతుంది. కానీ ఎంతవరకు పనిచేస్తుంది అని చెప్పడానికి ఒక 30%, 40% పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందా అని చెప్పాలన్నా గూడా, ఒక వ్యాక్సిన్ పనిచేయాలంటే ఒక హోస్ట్ అంటే ఒక మనిషి. హోస్ట్ ఇమ్యూనిటీ అంటే మనిషిలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని ఈ వ్యాక్సిన్ యొక్క ప్రభావము ఎలా ఉంటుందంటే, ఒక హోస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ తోటి ఆధారపడి ఉంటుంది. అంటే మనిషి గనక వారి ఇమ్యూనిటీ గనక స్ట్రాంగ్‌గా ఉంటే, ఆ ఇమ్యూనిటీని బట్టే వ్యాక్సిన్ యొక్క యాంటీబాడీస్ తయారు చేయగలుగుతుంది. సపోజ్ ఒక హోస్ట్ ఇమ్యూనిటీ గనక చాలా లోడ్ ఇమ్యూనిటీ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు. డయాబెటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఒక కిడ్నీ పేషెంట్ ఉన్నాడు. డయాలిసిస్ మీద ఉన్నాడు. ఆ డయాలిసిస్ మీద ఉన్న పేషెంట్, ఇలాంటి వాళ్ళలో ఇమ్యూనిటీ చాలా స్లోగా ఉంటుంది. సో, వ్యాక్సిన్స్ ఇలాంటి వ్యాక్సిన్స్ ఇలాంటి ఇమ్యూనిటీ ఉన్నటువంటి పేషెంట్ల మీద ఎంతవరకు వర్క్ చేస్తుంది అన్న దాని మీద ఆ యొక్క హోస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అని చెప్పడానికి వ్యాక్సిన్ ఎప్పుడు కరెక్టే ఉంటుంది. కాకపోతే పనిచేస్తున్నటువంటి మనిషి యొక్క హోస్ట్ సిస్టమ్ మీద తన యొక్క ఇమ్యూనిటీ ప్రభావం ఎంతవరకు ఉన్నది అని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక వ్యాక్సిన్, ఒక యాంటీబాడీస్ రావాలంటే ఆ ఇమ్యూనిటీ గనుక ప్రాపర్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటే అప్పుడు ఈ యాంటీబాడీస్ అనేవి పర్ఫెక్ట్‌గా తయారవుతాయి ఆ మనిషిలో. ఎప్పుడైతే యాంటీబాడీస్ పర్ఫెక్ట్‌గా తయారైనప్పుడు ది యాంటిజెన్ మెటీరియల్, ఆ ఫిక్స్డ్ యాంటీబాడీస్‌కి యాంటిజెన్ మెటీరియల్ కూడా కరెక్ట్‌గా ఉండాలి. ఈ లోపల ఈ యాంటిజెన్ గనుక చేంజ్ అయిపోయిందనుకోండి, దాని యొక్క బాహ్య బలంలో మార్పులొచ్చాయనుకోండి, ఈ యాంటీబాడీ అది ఫిక్స్ కాకుండా ఆ యాంటీబాడీ, యాంటిజెన్ ఒక ఫిక్స్డ్ అరేంజ్‌మెంట్ అది. ఆ ఫిక్స్డ్ అరేంజ్‌మెంట్‌లో స్ట్రక్చరల్ అరేంజ్‌మెంట్ ఫిక్స్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ అరేంజ్‌మెంట్‌లో ఏమాత్రం కొంచెం మార్పులు జరిగినా, ఈ యాంటిజెన్‌లో మార్పులు జరిగినా, ఈ యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అన్నది ప్రాపర్‌గా ఫార్మ్ కావడానికి అవకాశం ఉండదు. కాబట్టి వ్యాక్సిన్ ప్రిపరేషన్ తప్పుపట్టడానికి ఉండదు. వ్యాక్సిన్ అనేది ప్రాపర్‌గా తయారు చేయడం జరుగుతుంది. ఒక పర్ఫెక్ట్ వైరస్ కోసమే తయారు చేయడం జరుగుతుంది. కానీ ఈ లోపల వచ్చే మార్పులు, వైరస్‌లో వచ్చేటువంటి బాహ్యమైన మార్పులు, జెనెటిక్ మార్పులు, అవి గూడా ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ పీరియడ్‌లో వైరస్ యొక్క దాని యొక్క గుణగణాలను మార్చేసుకుంటుంది. ఎప్పుడైతే వైరస్ దాని గుణగణాలను మార్చేసుకుంటూ పోతుంటుందో, అప్పుడు ఇదే వైరస్ ఈరోజు పనిచేసినటువంటి పర్ఫెక్ట్ వైరస్ వ్యాక్సిను, ఈ వ్యాక్సిను ఫ్యూచర్‌లో పర్ఫెక్ట్‌గా పని చేయగలుగుతుందని చెప్పడం చాలా కష్టమైనటువంటి విషయం. అది పని చేయగలుగుతుందా లేదా అని చెప్పడం కష్టం. ఎందుకంటే ఈ వైరస్ యొక్క ప్రభావము ఇప్పుడు మనకు అది వుహాన్ సిటీలో వచ్చినటువంటి వైరస్ చూస్తే గనక, ఈ రోజు ఉన్నటువంటి కరోనా వైరస్ గనక చూస్తే గనక, ఆ వుహాన్ సిటీలో వచ్చినటువంటి వైరస్‌కి, ఈ రోజు మార్కెట్‌లో ఉన్న వైరస్‌కి చాలా తేడాలున్నాయి. మన సీసీఎంబీ వాళ్ళు చాలా వరకు దీన్ని స్టడీ చేశారు. వైరస్‌లో ఎన్నో మార్పులు చేసుకుంటూ వచ్చింది వైరస్. ఆ వుహాన్ సిటీ నుంచి వచ్చిన ఇండియాకొచ్చి, యూరోప్‌కొచ్చి, యూరోప్ నుంచి వేరే కంట్రీస్‌కొచ్చి, స్టేట్స్‌కొచ్చి, మళ్ళీ మన కంట్రీకి వచ్చాక కూడా ఆ వైరస్‌లో చాలా మార్పులు జరిగాయి. ఎన్ని మార్పులు జరిగినటువంటి వైరస్‌కి ఈ వ్యాక్సిను మనకు ఎన్ని రోజుల వరకు ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది? ఎన్ని రోజుల వరకు ఈ వ్యాక్సిన్ పర్ఫెక్ట్‌గా ఇది మనకి ఇమ్యూనిటీ ఇవ్వగలుగుతుంది అని చెప్పాలంటే రాబోయే రోజుల్లోపట మనం చూడాల్సిన అవసరం ఉంది. సో, కాబట్టి ఈ యొక్క వ్యాక్సిన్ మనం కంపల్సరీగా తీసుకుంటే వచ్చే నష్టం లేదు. తీసుకోవడం మంచిదే. కానీ ఇది పర్ఫెక్ట్‌గా ఇది నాకు వైరస్ రాకుండా పోతుందని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. మనము అదే మాస్క్ వాడడం కంపల్సరీ. హ్యాండ్ శానిటైజేషన్ చేయడం కంపల్సరీ. డిస్టెన్సింగ్ కూడా కంపల్సరీ. ఎందుకు అంటే ఈ స్ట్రెయిన్స్, వైరస్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ స్ట్రెయిన్స్, దీంట్లో ఎన్నో రకాల స్ట్రెయిన్స్‌లో ఈ అన్నిటికీ వ్యాక్సిన్ మనకు అవైలబుల్ లేదు. సో, అన్ని స్ట్రెయిన్స్‌కి వైరస్ యొక్క వ్యాక్సిన్ కనిపెట్టడం ఇప్పుడున్న వ్యాక్సిన్ అనేది కరోనా వైరస్‌లో ఉన్నటువంటి టోటల్ వైరస్‌లకు ఉన్న స్ట్రెయిన్స్ అన్నిటికి ఈ వ్యాక్సిన్ పనిచేయదు. కాబట్టి మనము ఇప్పుడు వచ్చే తరాల లోపట ఈ వ్యాక్సినేషన్ ఇచ్చాక వైరస్ కూడా ఈ వ్యాక్సిన్‌తో ఎప్పుడైతే ఎక్స్‌పోజ్ అవుతుందో వైరస్సు, దాన్ని ఏమంటారు, దాన్ని ఎస్కేప్ మ్యూటెంట్స్ అంటారు దీన్ని. ఎస్కేప్ మ్యూటెంట్స్ అంటే సైంటిఫిక్ పరిభాషలో ఎస్కేప్ మ్యూటెంట్స్ అంటే
వైరస్ యొక్క బిహేవియర్‌ని బాహ్య 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 వలయంలో ఉన్నటువంటి బిహేవియర్‌ని, జెనెటిక్ మెటీరియల్‌ని మార్చుకునే పద్ధతిని ఎస్కేప్ మ్యూటెంట్స్ అంటారు. సో, ఈ వ్యాక్సిన్ ఇచ్చాక వైరస్ కూడా చురుగ్గా దాని యొక్క గుణగణాలను ఇంకా మార్చుకునే అవకాశాలున్నాయి రాబోయే రోజుల్లోపట. కాబట్టి ఈ కండిషన్‌లో ఈ వైరస్ వ్యాక్సిన్ పక్కా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుందా? లేదా? అని చెప్పడానికి దీనికి చాలా యొక్క కారణాలు మనం డిస్కస్ చేయడానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ లోపట హోస్ట్ ఇమ్యూనిటీ కావచ్చు, వైరస్ మ్యుటేషన్స్ కావచ్చు, ఆ తర్వాత వైరస్‌లో ఉన్న జెనెటిక్ చేంజెస్ కావచ్చు. సో, రకరకాలైన ఇష్యూస్ మనం డిస్కస్ చేస్తే గనక ఎగ్జాక్ట్‌గా ఈ వైరస్ యొక్క వ్యాక్సిన్ యొక్క పెర్ఫార్మన్స్, ఇమ్యూనిటీ, పవరు ఎట్లా ఉంటుందని చెప్పడానికి చాలా రకాలుగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సార్ ఒక క్వశ్చన్ ఇక్కడ వచ్చింది. Is that okay to take a vaccine if you are already attacked by COVID-19 due to the or should we need to not take a vaccine అని అంటున్నారు హరికుమార్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన పరిస్థితి ఏంది సార్ అంటే ఇప్పుడు ఒకసారి కరోనా వైరస్ వచ్చిన వ్యక్తిలో యాంటీబాడీస్ వస్తాయి యాంటీబాడీస్. కానీ ఈ యాంటీబాడీస్ యొక్క టైటర్స్ షార్ట్ లివింగ్ యాంటీబాడీస్ అన్నట్టు. అంటే ఒక 3 మంత్స్‌లో యాంటీబాడీ టైటర్స్ పడిపోతున్నాయి. సో, మేము చూసిన కరోనా పాజిటివ్ పేషెంట్స్‌లో చాలా మందిలో మేము యాంటీబాడీస్ టెస్ట్ చేసాం. ఆ యాంటీబాడీస్ చూసిన వాళ్ళలో ఎలా ఉందంటే 3 మంత్స్ లోపట వితిన్ 3 మంత్స్‌లో యాంటీబాడీ టైటర్స్ ఒక ప్రొటెక్టివ్ టైటర్స్ ఉండట్లేదు. మనకు వైరస్ యొక్క ప్రొటెక్టివ్ టైటర్స్ 50% యాంటీబాడీ పర్సెంటేజ్ ఉంటే తప్ప ఆ వైరస్ యొక్క ప్రొటెక్షన్ మనకు రాదు. సో, ఇప్పుడు వచ్చిన వైరస్ వల్ల వచ్చినటువంటి యాంటీబాడీ టైటర్స్ ఒక లో డిఫెన్స్ మెకానిజం ఉన్నటువంటి యాంటీబాడీస్ మాత్రమే వస్తున్నాయి. హై డిఫెన్స్ మెకానిజం ఉన్నటువంటి యాంటీబాడీస్ రావట్లేదు. అందువల్ల ఈ యాంటీబాడీస్ షార్ట్ లివింగ్ యాంటీబాడీస్ అంటే 3 నెలల్లో ఆ యాంటీబాడీస్ పూర్తిగా జీరోకి వచ్చే అవకాశం ఉంది. సో, అందువల్ల ఎవరికైతే కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళలో కూడా యాంటీబాడీ లెవెల్స్ బాగా పడిపోతున్న క్షణం లోపట ఇప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ వాళ్ళలో ఇంకా యాంటీబాడీ టైటర్స్ పెంచుకుంటే ఫర్దర్ మళ్ళీ ఇంకొక అటాక్ రాకుండా కాపాడుతుందని చెప్పడానికి ఒక సైంటిఫిక్ రీజన్ గా చెప్పొచ్చు. సార్ వాయిస్ రావట్లేదు సార్ వాయిస్. తోట శ్రీనివాసులు గారు he will moderate. yes sir సార్ థ్యాంక్ యూ ప్రొఫెసర్ శ్రావణ్ కుమార్ గారు. అంటే వారు ఓన్లీ టెక్నికల్ కు సంబంధించినటువంటి పూర్తిగా ఈ యొక్క టీకాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ సంబంధించినటువంటి విషయాలను మాత్రమే మనకు చెప్పే ప్రయత్నం చేశారు వారు. అందుకే కొద్ది టైంనే తీసుకున్నారు. అందులో ప్రధానమైనటువంటి అంశాలను మన ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు ప్రొఫెసర్ శ్రావణ్ కుమార్ గారు. ముఖ్యంగా ఈ కోవిడ్ అనేటువంటిది 2019 డిసెంబర్లోనే ఈ యొక్క చైనా ప్రాంతంలో యుహాన్ అనేటువంటి చైనా దేశం లోపల రావడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత కాలంలో భారతదేశంలో మెల్లమెల్లిగా వచ్చినటువంటి క్రమం లోపల ఈ దేశంలో అప్పుడు ఉండేటువంటి ప్రస్తుత వైద్య విధానం లోపల ఓన్లీ అప్పుడు మందులు కనుక్కోలేదు, కానీ క్లోరోసిన్ అనేటువంటి మాత్రలతో మొదలుపెట్టినటువంటి వైరస్ ఆ తర్వాత ప్లాస్మా థెరపీతోని కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చినటువంటి క్రమాన్ని మనకు వివరిస్తూనే ఆ తర్వాత కాలం లోపల ఆ యొక్క వైరస్ ను కనుక్కునేటువంటి ఆ వైరస్ కు కావాల్సినటువంటి ఈ యొక్క వ్యాక్సిన్ ను కనుక్కునేటువంటి ప్రాంతం లోపల ఈ దేశంలో కొత్త యొక్క టీకాలను కనుక్కోవడం అనేటువంటి జరిగిందనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూనే చిన్న పిల్లల లోపల ఈ వ్యాధి తక్కువగా వస్తుంది, కరోనా వైరస్ వల్ల వాళ్ళు జీవనం పొందుతారు, కానీ ఎవరైతే గుండె జబ్బులు రక్తపోటు ఎవరికైతే ఉంటుందో మధుమేహం లాంటివి ఏవైతే ఉంటుందో వారి లోపల ఈ యొక్క మరణాల రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఏదేమైనప్పటికీ ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి మరణాల రేటు కంటే ఈ కరోనా వ్యాధి వల్ల మన దేశంలో యొక్క మరణాల రేటు అనేటువంటిది ఇతర దేశాలను కనుక పోల్చుకున్నట్లయితే మన దేశంలో తక్కువగానే ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రొఫెసర్ శ్రావణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. సో వారికి మా తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఇప్పుడు కొంతమంది మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వాళ్ళు అడుగుతారు సార్, వారు కూడా మాట్లాడతారు. ఇప్పుడు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రావు వినిపిస్తుందా? వినపడుతుంది సార్. సార్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ డాక్టర్ శ్రవణ్. గుడ్ ఈవినింగ్. After a long time we are seeing. I'm very happy to meet you in this Zoom. మీరు అంటే మీ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగా షేర్ చేయగలిగారు. ఎందుకంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. ఎందుకంటే మీ ఎవరికి కూడా అంటే ఇది
అటువంటి అవకాశం దొరకదు ఈ లైఫ్ లో. ఎందుకంటే ఈ వైరస్ తోని రియల్లీ యూ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ టైమ్ యూ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ కరేజ్. ఎందుకంటే ఆ టైంలో పేషెంట్ దగ్గర పోవడమే పెద్ద గగనమైన టైంలో యు ఆర్ ద లీడర్ అండ్ యు ఆర్ లీడింగ్ ద గ్రేట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఈ వైరస్ కు వ్యాక్సినేషన్ అండ్ వైరస్ రియల్ గా ఏంటంటే ఇస్ అన్ గ్రేట్ టాపిక్. ఎందుకంటే ఈ వైరస్ అనేది మ్యూటేషన్, ఇప్పటికే 36 స్ట్రెయిన్స్ వచ్చినాయి. మనకు ఇప్పుడు వ్యాక్సిన్ అనేది ఒక స్ట్రెయిన్ మీద డెవలప్ చేస్తారు. 36 స్ట్రెయిన్స్ లో వ్యాక్సిన్ అనేది రాదు. అయితే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మన యాక్టివ్ గా ఉన్న వైరస్ ఏ స్ట్రెయిన్ మీద ఉన్నది, ఇప్పుడు తీసుకునే ఇప్పుడు వ్యాక్సిన్ దాన్ని పనిచేస్తుందా లేదా అన్నది రియల్లీ $100 క్వశ్చన్. నోబడి విల్ టెల్ యూ అండ్ నోబడి విల్ గివ్ ద క్లియరెన్స్ ఫర్ దట్. ఇంకోటి అంటే ఇప్పుడు వచ్చిన మనకు అవైలబుల్ ఉన్న వ్యాక్సిన్ ఏంటంటే సీరం ఇండియా ఒకటి, బయోలాజికల్ ఇండియా, ఈ రెండు. ఒకటేమో కోవిషీల్డ్, ఇంకొకటి ఏమో కోవాక్సిన్ అని వచ్చింది. ఈ కోవిషీల్డ్ మాత్రం వాళ్ళు ఎఫికేసీ 70% అని చెప్తున్నారు. అది ఓన్లీ సింగిల్ స్ట్రెయిన్ కదా, నాట్ అదర్ దాన్ 30, అంటే రిమైనింగ్ 36 స్ట్రెయిన్స్ కనుక వస్తే మాత్రం కెనాట్ హెల్ప్ ఎనీబడి. అది ఇప్పుడు మనకి బయోలాజికల్ ఇండియాలో ఏంటంటే యాక్చువల్ ఏంటంటే ఈ వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తామంటే 4th స్టేజ్ దాటిన తర్వాత, 4 స్టేజెస్ దాటిన తర్వాత విల్ గివ్ ద వ్యాక్సినేషన్. దట్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ వ్యాక్సినేషన్. అయితే ఇక్కడ మన దగ్గర ఏంటంటే లాస్ట్ స్టేజ్ అనేది స్కిప్ చేసి ఇమీడియట్ గా ఏంటంటే మనకు వ్యాక్సిన్ మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నది. కాకపోతే ఏంటంటే సిరం ఇండియా మాత్రం కంప్లీట్ గా వాళ్ళు కంప్లీట్ అంటే అకార్డింగ్ టు ద నార్మ్స్ దే ఆర్ డూయింగ్ అని చెప్తున్నారు. దాంతో ఏంటంటే 70% ఎఫికేసీ ఉందని చెప్తున్నారు. ఇంకొక అవైలబుల్ వ్యాక్సిన్ ఏంటంటే దానికి ఎఫికేసీ అనేది రియల్లీ అంటే చెప్పడానికి అయితే లేదు. అయితే ఇంకోటి ఏంటంటే మనం ఇదివరకు కూడా మన జనవేదికలో ఇదివరకే ఇది ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం. ఇది మనం యాక్చువల్గా ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షన్ ఎప్పుడు చేయాల్సింది, మన డాక్టర్ శ్రవణ్ గారు చెప్పినట్టుగా ప్రివెన్షన్ డిసెంబర్ లో చేయగలిగితే మనకి ఎకానమీ డ్యామేజ్ కాకుండా ఉండేది, మనుషుల ప్రాణాలను కాపాడగలిగే వాళ్ళం. బికాస్ ఆఫ్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఇదంతా తీసుకొచ్చింది అనమాట. ప్రోగ్రామ్ అంతా తీసుకొచ్చి ఈ రోజు వ్యాక్సిన్ కూడా ఒక డ్రామా కింద దాన్ని కన్వర్ట్ చేసి ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నారు తప్ప, నాకు తెలిసినంత వరకు అయితే అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఈ వ్యాక్సిన్ తీసుకోకున్నా పెద్ద యూజ్ ఉండదు అని చెప్పి నా సొంత అభిప్రాయం. ఎందుకు యూజ్ ఉండదు, ఇప్పుడు చాలా మంది చెప్పేది అదే చెప్తున్నారు, దీనివల్ల నష్టం లేదు, తీసుకుంటే నష్టం లేదు, తీసుకోండి అంటే జస్ట్ లైక్ ఒక మంత్రము లేకపోతే దాన్ని ఏమంటారు తాయెత్తు కట్టినట్టే ఉన్నది వ్యాక్సిన్. కానీ ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మనకి ఇది ఏం కాదు. ఇప్పుడు మనం పోలియో వ్యాక్సిన్ ఉంటుంది, పోలియో వ్యాక్సిన్ తీసుకున్నాం, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకున్నాం. అది పోలియో వ్యాక్సిన్ తీసుకుంటే 90% ఎఫికసీ ఉంది, అది గ్యారంటీ ఇస్తారు. కానీ దీనిలో ఈ వ్యాక్సిన్ కి ఇవ్వడం అనేది ఎవరి వల్ల కాదు, అది చేయలేరు కూడా. కాకపోతే ఏంటంటే అందరూ డాక్టర్ గా చెప్పేది ఏంటంటే తీసుకుంటే నష్టమైతే లేదు, ఉపయోగం అయితే చెప్పలేమని. అంటే దీంతో ఏంటంటే మళ్ళీ అగైన్ మనకు కంప్లీట్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ వ్యాక్సిన్ తోని కరోనా అనేది ఎండ్ కాదు. ఈ కరోనా అన్నది ఇంకా కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ అవుతుంది. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే తప్ప మనము ఇది సర్వైవల్ అంటే మంచిగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం, ఈ దేశం అనేది సుభిష్టంగా ఉండగలుగుతుంది. అది ఒకటే మనం చెప్పగలగాలి. కానీ ఈ వ్యాక్సిన్ మనం ఏది లాక్డౌన్ చేస్తే వ్యాక్సిన్ అంతా మొత్తం లాక్డౌన్ చేస్తే వైరస్ మొత్తం అరిగడతాం అన్నది ఎంత వాస్తవమో, వ్యాక్సిన్ తీసుకుంటే కూడా వైరస్ మొత్తం అరిగడతాం అన్నది కూడా అంతే వాస్తవం. కాబట్టి అది ప్రజలకు మనం చెప్పాల్సింది ఏంటంటే మీరు వ్యాక్సిన్ తీసుకోండి, ద సేమ్ టైం మీరు ఈ ఫిజికల్ డిస్టెన్స్ కానీ, తర్వాత హ్యాండ్ వాష్ కానీ, తర్వాత మాస్క్ కానీ తర్వాత కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. ఇప్పటి కూడా మేము చూస్తున్నది అంటే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు సీరియస్నెస్ ఆఫ్ ద కేసెస్ అనేది చాలా తగ్గింది. కాకపోతే వైరస్ పాజిటివ్ కేసులు చాలా పెరిగాయి. నెంబర్ ఆఫ్ వైరస్ కేసులు ఎప్పట్లానే ఉంది, దాన్ని వీళ్ళు రికార్డ్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ మై అబ్జర్వేషన్ ఇన్ ద హాస్పిటల్ ఇస్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్. కాకపోతే అంత వైలెంట్ గా అంత తీవ్రత అనేది ఆ జబ్బుకు అనేది తగ్గిపోయింది. బికాస్ ఆఫ్ ఏంటంటే మనకి ఈ మ్యూటేషన్ అదే హార్డ్ ఇమ్యూనిటీ అనేది ఉంటది మనకి. ఎస్పెషల్లీ ఏంటంటే the country, the Indian country, our country is different from other countries. మనం ఆల్రెడీ అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కి ఎక్స్పోజ్ అయినాం. కాబట్టి మనకు ఒక హర్డ్ ఇమ్యూనిటీ అంటే మనకు లోపల ఒక అంతర్లీనంగా ఒక ఇమ్యూనిటీ అనేది మనకు ఉంది ఆల్రెడీ. కాబట్టి ఈరోజు
మనము ఈ వైరస్ ని తట్టుకోగలుగుతున్నాం. అదే మీరు చూడండి, ఇప్పటికి యూకేలో మళ్ళీ లాక్డౌన్ చేసింది, కెనడాలో లాక్డౌన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఎన్ని డెత్స్ అయినాయి స్పెయిన్ లో కానీ, ఇటలీలో కానీ, ఎన్ని వేల మంది చనిపోయారు అమెరికాలో స్టిల్ ద వైరస్ ఇస్ కంటిన్యూయింగ్. వైరస్ ఉన్న మ్యూటేషన్, ఎంత మ్యూటేషన్ అయినా కానీ అక్కడ ఉన్న పీపుల్ కి ఆ ఇమ్యూనిటీ అనేది తగ్గింది. ఇంకొకటి ఏంటంటే మన ఇండియాలో సేమ్ డిసీజ్ ఎక్స్పోజర్ ఉంది. మనం చిన్నప్పుడు కూడా అందరూ కూడా మనం వ్యాక్సిన్ ఆల్మోస్ట్ అందరం 99% వ్యాక్సిన్ తీసుకున్నాం కాబట్టి ఆ ఇమ్యూనిటీ మనల్ని కాపాడగలిగింది. ఇప్పుడు మనం ఇదంటే ఇప్పుడు ఈ వైరస్ కూడా చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతలేదు, అంటే బిలో 14 years 16 years వాళ్ళకి ఎఫెక్ట్ అవుతలేదు వైరస్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రెగ్యులర్ వ్యాక్సినేషన్ తీసుకున్నారు కాబట్టి హర్డ్ ఇమ్యూనిటీ ఉంది వాళ్ళ దగ్గర, అంతర్లీనంగా ఒక ఇమ్యూనిటీ ఉంది కాబట్టి దాన్ని తట్టుకోగలేదు. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ వైరస్ ఉన్న ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక ఆర్టికల్ ఏంటంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ కింద వస్తుందండి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన ఇమ్యూనిటీని డ్యామేజ్ చేసే డిసీజ్ కింద కన్వర్ట్ అవుతున్నది అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. అది దానివల్ల ఏమవుతుందంటే మనకు యాంటీబాడీస్, ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబాడీస్ ఫామ్ కావు, తర్వాత అది మ్యుటేషన్ అయ్యి బాడీలో అదే అప్పుడు డెత్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే రిమైన్ ఇప్పుడు ఒక లంగ్స్ మీద కాకుండా వేరే ఆర్గాన్స్ మీద కూడా అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇది ఒకవేళ కనుక రియల్ గా కనుక ఆటో ఇమ్యూనిటీ మీద దెబ్బతీస్తే ఈ వైరస్ స్ట్రేట్ గా చాలా డెత్ రేట్స్ అవుతాయి, చాలా భయంకరమైన రకరకాల జబ్బుల కింద దారితీస్తుంది. దీన్ని మనం బాగా స్టడీ చేసి అది ఎక్కడున్నది ఏంటి ఎట్లా చేయాలి అన్నది చెప్పి ఒక స్టడీ చేస్తే తప్ప మనము ఈ వైరస్ నుంచి బయటపడలేము. ఈ కమింగ్ డేస్ ఎస్పెషల్లీ ఇంకా 2-3 years లో ఈ వైరస్ సంబంధించిన ఎఫెక్ట్ అయితే మాత్రం భయంకరంగా ఉండబోతున్నది. మనందరం రెడీ టు ఫేస్ దట్ ప్రాబ్లం. ఎందుకంటే వ్యాక్సిన్ ఒకటే ఆన్సర్ కాదు, ఈ వ్యాక్సిన్ కూడా దీని మీద కంప్లీట్ గా రీసెర్చ్ చేయాలి. తర్వాత రీసెర్చ్ కంటిన్యూస్ రీసెర్చ్ ఉంటే తప్ప మనం ఈ వైరస్ నుంచి బయటపడాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ సార్ లక్ష్మీప్రసాద్ గారికి థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రవీణ్ సాగర్ గారిని మాట్లాడవలసిందిగా ప్రవీణ్ సాగర్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. మన ఈరోజు స్పీకర్ సార్ చాలా అద్భుతంగా కరోనా గురించి, తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, తర్వాత ఇనిషియల్ గా కరోనా పేషెంట్స్ ని గాంధీ హాస్పిటల్లో ఎలా ట్రీట్ చేశారు అనేది చాలా డీసెంట్ గా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రామన్నకు, తర్వాత ప్రెసిడెంట్ రామన్న గారికి, ఆకుతోట శ్రీనివాస్ గారికి, మిగతా సోదరులు మా మనోజ్ రెడ్డి గారికి, మిగతా హైదరాబాద్ సభ్యులకు, తర్వాత తెలంగాణ జనవేదిక మీటింగ్ లో అటెండ్ అయిన అందరికి కూడా నమస్కారాలు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ వచ్చేసి మనం సుమారుగా అంటే ఆల్మోస్ట్ 1 year అయిపోయింది ఈ కరోనా అవుట్ బ్రేక్ అయ్యి. యాక్చువల్ గా ఇండియా విషయానికి వచ్చేస్తే మనకు ఏప్రిల్ తర్వాత కేసెస్ రిజిస్టర్ అవడం మొదలైనాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లో పీక్ లోకి వెళ్ళింది. ఇప్పుడు గ్రాఫ్ డౌన్ లోకి వస్తుంది. సో డాక్టర్ గారికి నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ ఏదైతే ఉందో ఆ స్ట్రెయిన్ ఇంపాక్ట్, అంటే యూకేలో ఆ స్ట్రెయిన్ బాగా ఉందన్నారు. కంపారిటివ్లీ యుఎస్ లో, యూకేలో డెత్ రేట్స్, తర్వాత నెంబర్ ఆఫ్ కేసెస్ ఆ గ్రాఫ్ డౌన్ కాకుండా అలానే అప్ అవుతుంది. వేరేజ్ ఇండియాలో ఆ గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తుంది ఇప్పుడు. సో ఈ గ్రాఫ్ ఇట్లనే డౌన్ అవుతూ కాన్స్టెంట్ గా స్టేబుల్ గా వెళ్తూ సాచురేషన్ పాయింట్ కింద వస్తుందా, లేదంటే ఇది అట్లనే ఇంక్రీజ్ అవ్వకుంటూ మళ్ళీ తర్వాత ఏమైనా హై అయ్యే అవకాశం ఉందా? ఇంకొక విషయానికి వస్తే మనకు వ్యాక్సిన్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద 2 వ్యాక్సిన్స్ కి అప్రూవల్ ఇచ్చారు. గవర్నమెంట్ వాళ్ళ లెక్కల ప్రకారము ఆగస్ట్ అవుతుందని చెప్పారు 30 కోట్లకు ఇవ్వడానికి. సుమారుగా మనది అన్రికార్డెడ్ పాపులేషన్ కానీ రికార్డెడ్ పాపులేషన్ చూసుకుంటే 150 crores ఉంటాం మనం. సో ఈ 150 crores పాపులేషన్ కి ఈ ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చి వ్యాక్సినేషన్ ఇవ్వకపోతే అసలు ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది అసలు ఈ వ్యాక్సినేషన్ అందరికి అందడానికి? ఒకవేళ ప్రైవేట్ వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇస్తే దానివల్ల ఏమైనా నష్టాలు జరుగుతాయా, ఎట్లా ఉంటది? మార్కెట్ లోకి రిలీజ్ అవుతాయి. ఓన్లీ గవర్నమెంటే దీన్ని మొత్తం ఇది రన్ చేయాలంటే ఇది ప్రాక్టికల్ గా పాసిబుల్ అయ్యే అవకాశం లేదు. ఇది గవర్నమెంట్ వాళ్ళు అందరికి ఇవ్వాలనుకుంటే మేబీ ఇది పొలిటికల్ స్ట్రాటజీ లాగా అనిపిస్తుంది. అట్లా కాకుండా ప్రైవేట్ వాళ్ళకు వ్యాక్సిన్ ఫర్ సేల్ ఇచ్చేస్తే కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. స్వచ్ఛంద సంస్థలు ఏదైనా ఉంటే వాళ్ళు కూడా హెల్ప్ చేసే వాళ్ళు చేస్తారు. అది బెటర్ ప్రాసెస్ అని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు మనకున్న ఇమ్యూనిటీ సిస్టమ్ పైన కోవిడ్ చాలా ఇంపాక్ట్ చూపించింది. అంటే రిజిస్టర్డ్ అయిన కేసెస్ చూస్తే 1 కోటి మంది అని చెప్తున్నారు, బట్ అన్రిజిస్టర్డ్ డేటా చాలా ఉంటుంది. సుమారుగా 5 నుంచి 10 కోట్ల మంది అవుతారు. సో టోటల్ గా అంటే
కరోనా వచ్చినా రాకున్నా ఈ వైరస్ ఒకసారి ఒక ఫేజ్ మొత్తం వచ్చిపోతే నాకు అనిపిస్తుంది ఏంటంటే టోటల్ ఇమ్యూనిటీ సిస్టమ్ అందరిది డిస్టర్బ్ అవుతున్నట్టు అనిపించింది. సో మీకు వచ్చిన కేసెస్ ప్రకారము ఇప్పుడు అంటే కరోనా వచ్చిపోయిన వాళ్ళకి కానీ కరోనా రాని వాళ్ళకి కానీ ఈ వైరస్ ఇంపాక్ట్ వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి కొత్త రోగాలు ఏమైనా వస్తున్నాయా, ఎట్లా ఉంటున్నాయి అనేది మీరు ఏమైనా చెప్పగలుగుతారని అనుకుంటున్నా. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జనవేదిక మేనేజ్మెంట్ కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రవీణ్ సాగర్. ఇప్పుడు జేమ్స్ ప్రశాంత్. ప్రవీణ్ సాగర్ హలో. ఇది సార్ ఇంకో ప్రశ్న అడిగినాక సార్ ఇంకొకరు ప్రశ్న అడిగిన తర్వాత మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. జేమ్స్ ప్రశాంత్. జేమ్స్. Hello. James, please. Am I audible? Yeah. Thank you, Rama Garu. Thank you, Srinivas Garu. And I would like to thank Dr. Garu for giving a wonderful talk on the subject. It was a wonderful class, sir. And again, thank you for your wonderful service and safeguarding the health of our countrymen. It is, as Dr. Lakshmi Prasad has been saying, you have been very courageous. So we give our heartfelt thanks for being there for all of us. And so I first would like to make a comment that while there are certain vaccines which have come out with higher efficacy of certain vaccine companies like Johnson & Johnson, Moderna, AstraZeneca, they have been saying their efficacy rate has been higher. And it is quite unfortunate that they are not releasing their intellectual property, IP rights. And in a situation where this virus has shook societies across the world, across the globe, and they do not want to release the IP rights for profits. That is quite unfortunate. And I have a quick question, which is if we take as we know, as we've been seeing that many new strains have been coming. Both of you doctors have said there are about 36 strains that have come, and I would like to know that if we take a certain vaccine, which is what the government, what is the state, whatever the state is providing us, and perhaps maybe down the line in a month or two, or maybe in 3, a different vaccine company emerges which is giving a better result, better protection. Can we take the second vaccination also? How long can we take a second vaccination? Or how long, what should be the duration between vaccination to second vaccination? Or can we take a vaccination again at all? So this is my question, sir. Thank you. Thank you, James. Thank you, James. And one other more, Ahmed. Hello? Hello, Ahmed, Martin. Yeah, please. Sir, my quick question is that how this new strain of coronavirus started in UK will affect the students who are looking to go to UK, and at the same time some of the students are already in UK, and how this will affect the education system in UK. Thank you, Ahmed. Sir, ఇప్పుడు ప్లీజ్ మీరు మాట్లాడండి ప్లీజ్. ప్లీజ్ ఆన్సర్. సార్ నేను మాట్లాడొచ్చా సార్? మీరు ఆన్సర్ చేయండి సార్ వీటికి. సార్ మీరు మాట్లాడండి సార్ ప్లీజ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ లాస్ట్ క్వశ్చన్ ఆన్వర్డ్స్ నేను స్టార్ట్ చేస్తా. ఈ లాస్ట్ క్వశ్చన్, యూకేలో న్యూ స్ట్రెయిన్ ఉన్న వాళ్ళకి న్యూ స్ట్రెయిన్ వస్తుంది, అక్కడ ఎడ్యుకేషన్, యూకే ఎడ్యుకేషన్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని అడిగారు లాస్ట్ క్వశ్చన్. నేను ఏమంటున్నా అంటే ఈ కొత్త స్ట్రెయిన్ అనేది అది దానిలో ఉన్న పవర్ బట్టి చూస్తే కనుక ఇట్ ఈస్ ఈక్వల్ టు ఓల్డ్ కరోనా వైరస్ ఓన్లీ. ద ఓన్లీ ప్రాబ్లమ్ విత్ న్యూ స్ట్రెయిన్ ఈస్ దట్ ది హై ఇన్ఫెక్షన్స్ రేట్, అంటే ర్యాపిడ్లీ ఇట్ ఈస్ ఇన్ఫెక్టివ్, అంటే ఇన్ఫెక్టివిటీ రేట్ తీసుకుంటే కనుక ఈ న్యూ స్ట్రెయిన్, యూకే స్ట్రెయిన్ అనేది ఇన్ఫెక్షన్ రేట్ అనేది ర్యాపిడ్లీ స్ప్రెడింగ్ వైరస్ అన్నట్టు. ఇట్ స్ప్రెడ్స్ వెరీ ఫాస్ట్ కంపేర్ టు ఓల్డ్ కరోనా వైరస్. అంతేగాని ఈ కొత్త స్ట్రెయిన్ తోటి డెత్స్ ఎక్కువ కావడం కానివ్వండి, కొత్త స్ట్రెయిన్ తోటి ఒకళ్ళ
పేషెంట్స్ ఉన్నటువంటి కాంప్లికేషన్స్ ఎక్కువ కావడం కానివ్వండి, అలాంటిది ఏమీ లేదు. సో న్యూ స్ట్రెయిన్ తోటి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. వాట్ ఎవర్ ది 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 గైడ్ లైన్స్, అంటే డిస్టెన్సింగ్, మనిషి నుంచి మనిషికి దూరంగా ఉన్నటువంటి డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, మాస్క్ వేసుకోవడము, ఈ యొక్క శానిటైజర్ వాడడం, ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ స్ట్రెయిన్ ఉన్నా కూడా 3 ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తారో, మీరు మనుషుల మధ్యన గ్రూప్లో, పెద్ద గ్రూప్లో మీరు తిరుగుతున్నప్పుడు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ న్యూ స్ట్రెయిన్ అనేది ర్యాపిడ్గా వచ్చేస్తుంది కంపేర్ టు ఓల్డ్ స్ట్రెయిన్. అంతేగాని ఈ కొత్త స్ట్రెయిన్ తోటి ఏదో డేంజర్ ఉన్నది, తొందరగా డెత్స్ ఎక్కువ అవుతాయి, అలాంటిది ఏమీ లేదు. సో ఇంతవరకు మన ఇండియాలో వచ్చినటువంటి న్యూ స్ట్రెయిన్స్ వల్ల డెత్ రేట్ ఏం పెరగలేదు, ఎందుకంటే కొత్త స్ట్రెయిన్ తోటి ఏం నష్టం జరగలేదు. సో వాళ్ళ స్ప్రెడ్ తీసుకున్నా కూడా, ఆ ర్యాపిడిటీ ఆఫ్ స్ప్రెడ్ కూడా మన కంట్రీలో కంపేర్ టు యూకే కంపేర్ చేసుకో కనుక, మన కంట్రీలో ఆ ర్యాపిడిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ రేట్ అది కూడా ఆ వైరస్ యొక్క ఒరిజినల్ యొక్క ర్యాపిడిటీ ఇన్ఫెక్షన్ కి తగ్గట్టుగా మన కంట్రీలో జరగలేదు. అంటే మన కంట్రీలో ఆ వైరస్ యొక్క బిహేవియర్ ప్రాపర్ గా పనిచేయలేదు. కాబట్టి ఆ న్యూ స్ట్రెయిన్ మన ఇండియాలో సరిగా పనిచేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే మన వాతావరణ పరిస్థితులు, మన హోస్ట్ ఇమ్యూనిటీ, మన పర్సన్స్ లో ఉన్నటువంటి క్రాస్ ఇమ్యూనిటీ లెవెల్స్ మనలో ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క లేటెస్ట్ వచ్చినటువంటి వైరస్ స్ట్రెయిన్ మన కంట్రీలో అంతగా స్ప్రెడ్ కాలేకపోయింది. సో యూకే పోయే వాళ్ళు దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారో సేమ్ ప్రికాషన్స్, సేమ్ థింగ్ మీరు తీసుకోవాలి. ఈ మీ యొక్క వ్యాక్సిన్, ఇప్పుడు తీసుకోబోయే వ్యాక్సిన్ ఆ న్యూ స్ట్రెయిన్ కు పనిచేస్తుందా లేదా అని కనుక మీరు ఖచ్చితంగా ఆలోచిస్తే కనుక, న్యూ స్ట్రెయిన్ కి ఇది ఖచ్చితంగా పనిచేసే అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ స్ట్రెయిన్ కు వ్యాక్సిన్ తయారు చేసింది ఓల్డ్ స్ట్రెయిన్ కు మాత్రమే తయారు చేసినటువంటి వ్యాక్సిన్. ఆ కొత్త స్ట్రెయిన్ కి ఈ వ్యాక్సిన్ పనిచేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే, యా జేమ్స్ గారు కూడా న్యూ స్ట్రెయిన్ గురించి అడిగారు. సో న్యూ స్ట్రెయిన్ వల్ల ఎలా ఉంటుంది, ఈ న్యూ స్ట్రెయిన్ వల్ల వ్యాక్సిన్ ఎలా ఉంటుంది, వ్యాక్సిన్ చేయొచ్చా లేదా, ఈ కొత్త స్ట్రెయిన్ వల్ల మన కంట్రీలో ఎలాంటి ఫ్యూచర్లో ఇబ్బందులు ఉంటాయని చెప్తే, ఇప్పుడు లండన్ నుంచి వచ్చేవాళ్ళు మన కంట్రీలో ఆల్రెడీ మనకు 1000 ఎబో రావడం జరిగింది. నియర్లీ 2000 చెప్తున్నారు, న్యూస్ లో చదివింది నేను. సో దాంట్లో కనుక చూస్తుంటే మన కంట్రీలో న్యూ స్ట్రెయిన్ కనుక వీళ్ళు PCR టెక్నిక్ లో వీళ్ళు చెక్ చేశారు. PCR టెక్నిక్ లో చేస్తే కనుక చాలా లోయెస్ట్ రేట్ స్ప్రెడ్ అయింది మన కంట్రీలో. దానికి రీజన్స్ మన ప్రజల్లో ఉన్నటువంటి ప్రికాషన్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళ ఇమ్యూనిటీ వల్ల కావచ్చు. డెత్ రేట్ మాత్రం 0 ఉంది. న్యూ స్ట్రెయిన్ వల్ల వచ్చినటువంటి డెత్ రేట్ మాత్రం 0 ఉంది. కాబట్టి కొత్త స్ట్రెయిన్ వస్తుంది అని భయాందోళన అవసరం లేదు. కొత్త స్ట్రెయిన్ మనల్ని ఏం చేయదు, మనకున్నటువంటి ప్రికాషన్సే మనల్ని కాపాడతాయి. సో మెయిన్ గా వ్యాక్సిన్ కంటే ఎక్కువ మన ప్రికాషన్సే మోర్ ఇంపార్టెంట్ దాన్ ది వ్యాక్సిన్. అది నేను చెప్పదలుచుకున్నా. ఈ వ్యాక్సిన్ ఏదో మనల్ని కాపాడుతుంది, ఈ వ్యాక్సిన్ వల్లే మనం టోటల్ గా ప్రొటెక్ట్ అవుతాము, అది మాత్రం అది కరెక్ట్ కాదు. మన ప్రికాషన్స్ కంపల్సరీగా మనం ఫాలో కావాల్సిందే. సో మాస్క్ కంటిన్యూ చేయాల్సిందే, ఇంకా 1 year వరకు మాస్క్ కంటిన్యూ చేయాల్సిందే, శానిటైజర్ వాడాల్సిందే, ఈ యొక్క డిస్టెన్సింగ్ పాటించాల్సిందే. ఇది మనకున్న సిచ్యువేషన్. ఎందుకు అంటే మన డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ హైయెస్ట్ కాబట్టి ఏదన్నా వైరస్ వస్తే కనుక ర్యాపిడ్లీ స్ప్రెడింగ్ ఓవర్ అనేది మన కంట్రీలో ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ కంట్రీస్ కంటే మనం ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది నేను జేమ్స్ గారి యొక్క ప్రశ్నకు నేను ఆన్సర్ చేసినని అనుకుంటున్నా. ఇంకేమైనా ఫర్దర్ అంటే మళ్ళీ జేమ్స్ గారు అడగొచ్చు ఫర్దర్ క్వశ్చన్. చెప్పండి సార్. One more thing. I also wanted to know if we have taken a vaccine. Yes, sir. And down the line, maybe after 3 months later, there's another vaccine has come, for a different strain. Yes. Can we take that strain? Adi after mali second vaccination తీసుకోవచ్చండి? Can we? Yes. I got this thing, sir. ఒకసారి మనం వ్యాక్సిన్ 2 doses తీసుకుంటే గనక ఫస్ట్ డోస్ తీసుకున్నాక 28 days తర్వాత సెకండ్ డోస్ తీసుకుంటాం మనం. సో 42 days తర్వాత ఫస్ట్ డోస్ మనం తీసుకుంటాం కదా, ఈ రోజు 0 day తీసుకుంటే అది ఫస్ట్ డోస్, అది 0 day. 0 day తర్వాత 28 days తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాలి మనం. సో 28 days తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాలి. సో సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత మనకు 42 days అయ్యాక then our antibody levels will be raised. So we all be protected only after the 42 days of the first vaccine. Okay. 42 days of the first dose of the vaccine మాత్రమే we are protected from that day onwards. Then after that the antibody titers that has to maintain.
సో యాంటీబాడీ టైటర్స్ అనేటివి మినిమం 3 months ఉంటాయి, మాక్సిమం 6 months ఉంటాయి. సో యాంటీబాడీ టైటర్స్ మనం చెక్ చేయించుకోవాలి. సపోజ్ Okay. మన యాంటీబాడీ టైటర్స్ ఆఫ్టర్ 3 months మనం యాంటీ కరోనా యాంటీబాడీస్ మనం టైటర్స్ చెక్ చేసుకొని 3 months తర్వాత సపోజ్ ది యాంటీబాడీ టైటర్స్ ఆర్ వెరీ మచ్ ఎడిక్వేట్, సో యూ Okay. డోంట్ హ్యావ్ టు టేక్ అనదర్ వ్యాక్సిన్, నాట్ రిక్వైర్డ్. All right. So we need to Yeah. get tested. Okay. Yeah, your antibody titer should be more than 30% of the total Okay. value. Mhm. So above 30% of the vaccine is required for combating the virus. So if Okay. you want to resist any virus, your antibody titer should be more than 30%. More than 30%. So Okay. your antibody titer should be more than 30%. 50% is fully protected, 100% Okay. protected. 50%. Okay. If you are 30%, that is you are marginally you are protected. Mhm. Suppose you are less than 30%, your immunity levels may be low. In order to not able to bring out the more antibody titers, so you have to Okay. check your immunity, whether immunity properly there or not there. Because Okay. if at all your immunity is, take it granted that your immunity is perfectly all right, the vaccine should has to increase the immunity levels more than the antibody titers should be more than Okay. 30%. So Okay. the antibody titers are unable to increase more than 30% means you have to check your diabetes levels, and you have to check your immunity status and other factors you have to take into consideration. Okay. Okay. Because why your body is not able to produce more antibodies, that is important. Or there may be fault of vaccine, there may be vaccine freezing capacity. Suppose while traveling the vaccine, something somewhere the freezing suddenly it may be hampered. So current lekappochu, freeze panjekapochu. So vaccine freezing, the total chain reaction, the continuous freezing cycle should has to maintain. Suppose ఎక్కడన్నా vaccine freezing improper గా ఉందనుకోండి, అప్పుడు vaccine పనిచేయకపోవచ్చు. So maybe this is because of the vaccine defect or maybe host defense mechanism. మన బాడీలో ఉన్న immunity లో ఉండొచ్చు, vaccine defect ఉండొచ్చు. So in that case, if your antibody titers are not able to produce more than 30%, then you have to suppose to take one more vaccine again. So new vaccine, that may be a newer vaccine, that may be a new vaccine which you believe, whichever is the best vaccine which you believe, by means of your papers and publicity, whatever it is. So that vaccine you can take it. The provided your antibody titers, you have to check it. If antibody titers are less than 30% only, you have to go for new vaccine. Again, that also 2 doses again. All right. That also 2 doses again. Yeah. Sir, one more Thank you so question much. from Haribhushan. ఆయన ఏమడుగుతున్నారంటే ఢిల్లీలో 1 కోటికి పైగా రైతులు 50 రోజులకు పైగా ఉంటున్నారు కదా, ప్రపంచ దేశాల్లో అన్నది నిజమే అయితే ఢిల్లీలో విపరీతంగా విస్తరించాలి, అలా జరగడం లేదు, ఎలా అర్థం చేసుకోవాలి కరోనా వాస్తవికత? అంటే ఒకటి సార్, ఇప్పుడు రైతులకు ప్రీవియస్ గా కరోనా ఆల్రెడీ వచ్చి పోయిందా, ఆల్రెడీ వాళ్ళు రికవర్ అయిపోయినట్టు, కరోనా నుంచి రికవర్ అయిపోయిన పేషెంట్లా, లేకుంటే దాంట్లో కరోనా రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వచ్చి తగ్గిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనకు స్టాటిస్టిక్స్ తెలియదు యాక్చువల్గా. మరి రియల్గా వాళ్ళకు హెల్త్ చెకప్స్ అవుతున్నాయా, అసలు ఆ రైతులకు హెల్త్ చెకప్స్ ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు. నా లెక్క ప్రకారంగా ఆ రైతులకు ఎలాంటి చెకప్స్ జరగడం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ దృష్టిలో ఒక వైరస్ వాళ్ళకు ఉందా లేదా అని చెప్పేటువంటి స్టాటిస్టికల్ డేటా మన దగ్గర లేదు, ఆ రైతుల యొక్క డేటా. సో దీంట్లో కూడా చాలా మంది కూడా వైరస్ వచ్చి ఉండొచ్చు, వాళ్ళు మరి ఎంతమంది సిక్ అయిపోయి ఉండొచ్చో, ఎంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో కూడా మనకు తెలియదు. కాబట్టి సిచ్యువేషన్ చూస్తే కనుక మీరు చెప్పిన ప్రకారంగా ఆ సిచ్యువేషన్ మాత్రం చాలా క్రిటికల్ డేంజరస్ సిచ్యువేషన్ చెప్పాలి లెక్క ప్రకారం. ఎందుకంటే ఇంతమంది రైతులు ఒక్క దగ్గర జమ కావు, వాళ్ళు మాస్కులు లేవు, వాళ్ళకు ప్రాపర్ ప్రికాషన్స్ లేదు, అది చాలా హై రిస్క్ జోన్లోనే రైతులు ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. అయితే ఈ వైరస్ అనేది రిజల్ట్ గా వీళ్ళలో ఎందుకు రాలేదు అని మీరు అడిగే ప్రశ్నకు నేను చెప్పాలంటే, మన భారతదేశంలో ఈ వైరస్ చాలా మందికి, ఈ వైరస్ అన్నది చాలా రిచ్ పీపుల్ కి ఎక్కువ స్ప్రెడ్ అయింది, కామన్ మ్యాన్ కంటే రిచ్ పీపుల్ కి ఎక్కువ స్ప్రెడ్ అయింది. దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, రిచ్ పీపుల్ లో లో ఇమ్యూనిటీ ఉండడం వల్ల, వాళ్ళల్లో సరైన ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల, మనకు సోకాల్డ్ వివిఐపీస్ ఉన్నటువంటి మన దేశంలో వాళ్ళలో ఎక్కువ మంది కరోనా వచ్చింది. నా యొక్క ఎక్స్పీరియన్స్ లో ఒక జిహెచ్ఎంసి, మా హైదరాబాద్ జిహెచ్ఎంసి వర్కర్, ఏ వర్కర్ కూడా అడ్మిట్ కాలేదు కరోనా పాజిటివ్ వచ్చి. నా పీరియడ్ లో నేను ప్రతి పేషెంట్ యొక్క డేటా తీసుకుంటే, వాళ్ళు ఆ యొక్క మున్సిపాలిటీ యొక్క పనిచేసేటువంటి వాళ్ళు చాలా వరకు డర్టీ ఆబ్జెక్ట్స్ ని, మనకు చాలా వరకు మెటీరియల్, వేస్ట్ మెటీరియల్ ని వాళ్ళు డ్రైనేజ్ సాల్వ్ చేసేటువంటి మున్సిపాలిటీ వర్కర్స్ లో ఏ ఒక్క మున్సిపాలిటీ వర్కర్ ఒక్కళ్ళు కూడా గాంధీ హాస్పిటల్ అడ్మిట్ కాలేదు. మరి దీన్ని బట్టి
వాళ్ళలో ఇమ్యూనిటీ లెవెల్స్ హై ఉండొచ్చు అని చెప్పేసి నేను భావించాను. మన కామన్ మ్యాన్‌కి మాత్రము లోవెస్ట్ ఆఫ్ ది లోవెస్ట్ మనకు చాలా వరకు లేబరర్స్, ఈ యొక్క మున్సిపాలిటీ వర్కర్స్ వాళ్ళలో హై ఇమ్యూనిటీ ఉండడం వల్ల వాళ్ళలో కరోనా రావడం లేదేమో, కరోనా వాళ్ళు తట్టుకుంటున్నారేమో, వాళ్ళకు కరోనా వాళ్ళని ఏం చేయలేకపోతుందని నేను భావిస్తున్నాను. కానీ ఆ వైరస్ ఎందుకు రాలేదు అన్న ప్రశ్నకు మాత్రం అది ఇప్పటికీ $1 మిలియన్ క్వెషనే అది. ఆ ఢిల్లీలో ఉన్న రైతులలో ఎంతమంది కరోనా వచ్చిందని చెప్పాలంటే అది మనం అదొక క్వెషన్ మార్క్. దాని దగ్గర ఆన్సర్ చెప్పడం కష్టంగా ఉంది సార్ నాకు అది. సార్ ఇప్పుడు నేను ఐ హావ్ ఆస్క్డ్ యూ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మీరు ఎవరికి ఏ క్వశ్చన్ అడగాలన్నా డాక్టర్ని మీరే అన్మ్యూట్ చేసుకొని దయచేసి అడగగలరని మనవి చేస్తున్నాం. సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ ది క్వశ్చన్ ప్లీజ్. హలో సార్ ఇంకా మిత్రులు ఎవరైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హలో, ఇంకా ఎవరైనా ప్రశ్నలు అడిగేవారు దయచేసి ఈ సబ్జెక్ట్ మీద సంబంధించి ఎవరైనా మాట్లాడారు. హరిభూషణ్ గారు మాట్లాడండి. సభకు నమస్కారం అండి. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఢిల్లీలో రైతులకు వచ్చిపోయి ఉండొచ్చు అనేది మన దేశంలో వాళ్ళ ఫస్ట్ ఏంటంటే వాళ్ళకు మెడికల్ చెకప్ అనేది రెగ్యులర్ గా జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళంతా కూడా చెకప్ చేస్తున్నారు. ఒకవేళ చెకప్ చేయకున్నా కానీ అది ఒకవేళ కొద్ది మందికి స్టార్ట్ అయినా కూడా అది విపరీతంగా స్ప్రెడ్ అవుతా ఉంది. కాబట్టి వాళ్ళ ప్రపంచ దేశాల్లో ప్రభుత్వాలు చెప్తున్నట్టయితే ఈ సోషల్ డిస్టెన్స్ లేదు, మాస్కులు లేవు, దీనివల్ల స్ప్రెడ్ అవుతుంది అంటే సార్ డాక్టర్ గారు చెప్పినట్టు వివిఐపీలకు ఎంత మందికి వచ్చింది తక్కువ మంది, కానీ ప్రచారం ఎక్కువ జరిగింది. చాలా మందికి పేదోళ్ళకు కూడా వచ్చిందని చెప్తున్నారు. అయితే వాస్తవానికి ఎంత మందికి వచ్చింది, ఎంత మందికి హాస్పిటల్ బిజినెస్ కోసం ప్రచారం చేస్తున్నారు అనేది కూడా తెలియదు. కాబట్టి వాళ్ళ ఢిల్లీని మనం బేస్ గా ఆలోచిస్తే వాస్తవంగా కొద్ది ఉండొచ్చు, కరోనా లేదని అసలు లేదని చెప్పలేం. కానీ ఇవాళ ప్రభుత్వాలు లేకపోతే ఈ మెడికల్ మాఫియా వాళ్ళు చేసే ప్రచారం ఎక్కువ చేసి ప్రజల్లో ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించడం ఒకటైతే, గవర్నమెంట్లు దీన్ని వాడుకొని వాళ్ళు చేసుకోవాల్సిన పనులన్నీ కూడా తెరచాటున జనాల్ని యూనిటీ కాకుండా చేసే పనులన్నీ కూడా చేస్తున్నారు అనేది మనం సెంట్రల్ గవర్నమెంట్ చేసిన కార్యక్రమాలన్నింటినీ, ఉదాహరణ కార్మిక చట్టాన్ని మనం తీసుకున్నాం. 8 గంటల నుంచి 12 గంటల పని దినాన్ని కూడా వాళ్ళు ఆల్రెడీగా పెంచేసారు. ఇట్లాంటి ఉదాహరణలు మనకు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి వాస్తవంగా అంటే కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్స్ గా మనం సామాజిక బాధ్యతను ఆలోచించినప్పుడు దీన్ని ప్రజల్లోకి కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వాస్తవం ఎంత ఉంది, ఈ ప్రభుత్వాలు ఈ మెడికల్ మాఫియా వాళ్ళు ప్రచారం ఎంత ఉంది అనే దాన్ని కూడా మనం కొంచెం విస్తృతంగానే ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొంచెం మనం సైంటిఫిక్ గానే డిస్కస్ చేయాలి. నిజంగానే ఇవాళ ప్రపంచంలో ఇంత పెద్ద ఉంది, బాగుంది అనుకుంటే మరి అక్కడ రావాల్సిందే. ఢిల్లీలో బాంబేలో మురికి కాలనీ ఒకటి ఉంది, అది పేరు గుర్తు రావట్లేదు, ప్రచారం చేశారు. కానీ అక్కడ కూడా ఏం జరగలేదు. అంటే వాస్తవికత ఎంత ఉన్నది దీంట్లో అనే దాన్ని కూడా కొంచెం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారు అదే చెప్పింది కదా హరిభూషణ్, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పింది అదే కదా, ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకు ఎవరికి ఇది రాలేదు, ఇమ్యూనిటీ లేని వాళ్ళకి వచ్చింది అనేది ఒక ఇమ్యూనిటీ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇమ్యూనిటీకి సంబంధించి వివిఐపీ వాళ్ళ కంటే ఇమ్యూనిటీ మామూలు రైతుకు ఉందని అనుకోలేం కదా. వాళ్ళు కష్టపడి పని చేస్తారు కాబట్టి బాడీ వర్క్ చేసిన వాళ్ళకు రాదు, కష్టమే. అట్లా అంటే మరి ఊళ్ళో రైతులు చాలా మందికి వచ్చింది కదా. ఏంటి నేను డిస్ట్రిక్ట్ కావాలంటే మీకు మనోజ్ రెడ్డి గారు, అంటే అదే దానికి వాస్తవికత ఉమామేశ్వర రెడ్డి గారు ఆలోచించాలి సైంటిఫిక్ గా. ఉమామేశ్వర రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, రామన్న గారికి నమస్తే, అధ్యక్షులు శ్రీనివాసన్న గారికి నమస్కారం సార్. డాక్టర్ గారు శ్రవణ్ కుమార్ గారికి ప్రత్యేక నమస్కారం అండి సార్. మీ గాంధీ హాస్పిటల్ డాక్టర్లని, ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్లని, ఇంకా నిలోఫర్ హాస్పిటల్ డాక్టర్లని నెక్స్ట్ గాడ్ అని చూస్తారు సార్. ఇక్కడ కూడా మన సొసైటీలో డాక్టర్స్ ని నెక్స్ట్ గాడ్ అంటే డాక్టర్ అనేటైనా దైవంతో సమానం అని ఈ మహమ్మారి టైంలో, కరోనా టైంలో మీరు ప్రూవ్ చేశారు సార్ గాంధీ హాస్పిటల్ నుంచి. నాకు తెలిసి మా దగ్గరలో దోమలగూడనే సార్ ఒక 70 నుంచి 90 ఏళ్ళ వయసు వాళ్ళు గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి మంచిగా బయటకు వచ్చి ఈవేళ కూడా డాక్టర్లను పొగుడుతున్నారు సార్, గాంధీ హాస్పిటల్ డాక్టర్లని. అది కూడా పేదవాళ్ళు సార్, డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు.
ఓన్లీ ఆరోగ్యశ్రీలో వెళ్ళి మంచిగా అయి హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఎంతో మంది ఉన్నారు. ఇవాళ డాక్టర్లను పొగిడేవారు. కరోనా మహమ్మారి అప్పుడు వీరు మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నారు సార్. డాక్టర్స్ ఆర్ నెక్స్ట్ టు గాడ్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పురుషోత్తమరావు సార్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మనోజ్ రెడ్డి. సురేష్ గారు, సురేష్ గారు, ఇంకెవరైనా మిత్రులు మాట్లాడేవారు? ఇంకెవరైనా మీ ప్రశ్నలు? ఒక సమాధానం చెప్తా సార్. ప్రవీణ్ సార్ చెప్పిన సార్. ప్రశ్నకు ఒక సమాధానం చెప్తా సార్ నేను. ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్ క్యారీ. ప్రవీణ్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. హౌ ఈస్ ది రీఇన్ఫెక్షన్ కేసెస్ రిజిస్టర్డ్ ఇన్ రీసెంట్లీ అని అడిగారు ప్రవీణ్ గారు. రీఇన్ఫెక్షన్ రేట్ అనేది మనకు చాలా లెస్ దాన్ 1% ఉంది సార్ రీఇన్ఫెక్షన్ రేటు. ఒక 100 మందిని తీసుకుంటే 1 or 2 కేసెస్ తప్ప ఈ రీఇన్ఫెక్షన్ రేట్స్ మన దగ్గర చాలా తక్కువగా ఉన్నాయి. ఆ వాళ్ళలో ఎందుకు వచ్చింది అని కనుక చూస్తే కనుక వాళ్ళలో యాంటీబాడీ టైటర్స్ 0 ఉన్నాయి ఆ రీఇన్ఫెక్షన్ రేట్స్ లో. ఎవరెవరికైతే మళ్ళీ సెకండ్ టైం కరోనా వచ్చిన వాళ్ళలో మేము వాళ్ళ యాంటీబాడీ టైటర్స్ చెక్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎందుకు మళ్ళీ సెకండ్ టైం కరోనా వచ్చింది వీళ్ళకు అని చెప్పి చెక్ చేస్తే వాళ్ళలో బాడీలో ఇమ్యూనిటీ టైటర్స్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఫస్ట్ వచ్చిన కరోనా వైరస్ వల్ల వచ్చిన యాంటీబాడీ టైటర్స్ అవి నిలకడగా లేనటువంటి టైటర్స్ గా మిగిలిపోయాయి. అవి విత్ ఇన్ 1 month లో అవి 0కి వచ్చేస్తాయి ఆ యాంటీబాడీ టైటర్స్. ఆ 0 యాంటీబాడీ టైటర్స్ ఉండడం వల్ల మళ్ళీ వాళ్ళు సెకండ్ ఇన్ఫెక్షన్ కి మళ్ళీ వాళ్ళు గురి కావడం జరిగింది. అది మేము చూసినటువంటి ఒక 10 కేసెస్ లో ఇది మేము చూడడం జరిగింది వాళ్ళలో. సో రీఇన్ఫెక్షన్ రేట్ అనేది అధికమైన రీఇన్ఫెక్షన్ రేట్ మన స్టేట్ లో లేదు. మన ఏరియాలో అసలు రీఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మేబీ బికాస్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ గెటింగ్ అడిక్వేట్ యాంటీబాడీ టైటర్స్. సార్, ఇంకో విషయం, ఇంకెవరైనా మిత్రులు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి ప్లీజ్. వాసిరెడ్డి కృష్ణారావు గారు. Swati, you can unmute yourself, Swati. Sir. You can unmute. Yes. Good evening, sir. Yeah, good evening. Sir, I wanted to ask if there are any precautions to be taken before and after getting vaccinated, and can anyone with the comorbidities take this vaccine safely? So far and so forth, what we are thinking is that the vaccination is just like in any other vaccine, we have to take the same precautions. One is that patient should not have any kind of high temperatures. The patient should not have high temperatures prior to taking vaccine. The patient should not suffer with any other infection prior to taking vaccine. The patient should be totally free of infections. The patient should be totally free of infection before taking vaccination. That is the priority before taking the vaccination. That is one thing. Second thing is that from the 0 day of vaccine, the first dose of vaccine, once you take it, from the 28th day, you will be taking second dose of the vaccine. And you will be immune after the 48 days of the first dose of vaccine only, you will be immune. So in between, if at all you are exposed to virus anytime, in between, before 48 days of the first vaccine dose, up to the 48 days, in this period, suppose if you are happen to be infected with any other virus infection, you are likely to produce corona infection. You are likely to get an infection because before the antibody titers are elevated, if at all you are infected with corona in between, you are likely to get infected with corona and invariably you will be corona positive. So we cannot blame the vaccine at that moment. We cannot blame the vaccine before the 48 days of the first dose. You cannot blame the vaccine that the vaccine has not worked for me. That statement you cannot say because the vaccination is only you are going to get protected after the 48 days of your first dose. That is number 1 point. Number 2 point, you have to take all the precautions. Similarly, the mask as well as the sanitization, distancing, that has to be followed up to 48 days of the vaccination. That is number 1. Number 3 point. Number 4th point is that whatever vaccine you are taking today, that vaccine is only meant for few viruses available in our area. So not that every virus which is available in our country, all that viruses is not, we are not going to protect with all the viruses. So don't think that your vaccination is completely 100% proof. So you are supposed to maintain your own kind of things like mask and distancing and sanitation has to be continued further because the virus is likely to get, you are likely to get another virus of coronavirus, another strain. I mean to say that a different strain of coronavirus, you are likely to get infected. That is number 1 point. Number 2 point, this vaccination creates some new kind of viruses also. In the coronavirus itself,
the behavioral pattern of the coronavirus, you are likely going to see in future. After 6 months, you will going to see the different strains of coronavirus is going to develop because of the vaccine. The virus has to withstand this vaccine. So the virus has its own mechanism. The virus has the nucleus. The virus has the RNA virus or DNA virus, whatever the virus, it has its own mechanism to withstand the vaccine. Number one point, in order to withstand this vaccine, the virus will generate its own kind of mutation. So the virus will be more effective and more stronger. The virus become more stronger in order to prevent this kind of vaccination. That is the invariable natural history of any virus. So in a given situation, after 6 months, we are going to be witnessed. We are going to be witnessed that how far this vaccine is going to be really protective for all of us. So that depends upon the virus, the natural behavior of the virus in this environment, in these circumstances, the total environmental, our environmental, whether it is suitable to existence of the virus or not. So in now coming days, summer is going to come. In the summer days, the virus may change its direction. It may vanish. It may disappear also. So as it is, any vaccine, whatever precautions we take, generally, any person, the temperature should not be there, no other infection, no patient should not have any cancers, patient should not be pregnant, not a lactating mother, or patient should not be low immune person, like a kidney dialysis patient. These patients should not take because they are likely to get some kind of infection following the vaccine. So there is a lot of precautions has to be taken before taking the vaccination. So anyway, government is also telling that less than 18 years, the vaccine should not be given. And moreover thing is that most elderly people and less than 18 years people, the vaccine is not going to generate adequate antibodies. In order to develop adequate antibodies, I wanted to repeat again, our immunity, our basic immunity should be proper in order to produce more antibody titers. I think I am clear, I think. Yes, sir. Yes, sir. I also wanted Thank you, sir. ఇప్పుడు కుమార్ గారిని మాట్లాడాల్సింది. కుమార్ Swati, please. 1 minute. Sir, we are being asked to submit a consent form before taking the vaccination. Yeah. Highlight a little about that. Yeah, because these kind of vaccines, we don't know, they may produce some immune reactions. So any vaccine can produce immune reaction. So for the protection, for the sake of protection of the professional protection, that is in general is a professional protection. So what they think that some people may react, like one in 1 lakh people, if they get any reaction, they can get any reaction like that is anaphylactic reaction. So they may get a serum sick-like reaction or anaphylactic reaction. They may have a hypotension. They may go into shock, or they may develop some kind of pruritus or itching, or sometimes they may get some reddishness face or some papular eruptions. So these things can occur. So before taking vaccination, the hospital people or the doctor has to be prepared for these kind of reactions. So they must keep their steroid injections, hydrocortisone, they must prepare with the antihistaminic drugs, they must prepare, and eye fluids also they must keep ready for these things. So any patient, anytime, any reaction they can get it. Suppose some patients are likely to get some reaction, already reacted to some drugs. Suppose some people they get some drug reactions. So some people tend to get some drug reactions. So these people, they are not supposed to take vaccine. So some particular severe drug reactions, those who are going to get a drug reactions, they are not supposed to take this vaccine because they are likely to get similar kind of reaction again with this vaccine also. So they must be very precautions, and the consent form specially prepared that it is a new vaccine. People don't know how it behaves and what are the complications they are going to get it. Nobody knows. So that is the reason this is the similar type of format. It is a standard international format for taking any kind of vaccination. We are likely to get some kind of consent form. So need not that the consent form means people are very much afraid. So the one they are going to sign consent form, they are afraid that they are going to get some kind of reaction. But need not be worried about that. So doctors has to take all the precautions for reactions. Sir, Kumar. Hello, Kumar. Hello. Kumar, matter, please.
సార్ గుడ్ ఈవినింగ్ సార్, తెలంగాణ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చాలా వాల్యుబుల్ మాకు అంటే వ్యాక్సిన్ సంబంధించిన విషయాలు మొన్న మేము రామ్ సార్ గాని మేము కానీ మొన్న ఢిల్లీ సంబంధించిన విషయాన్ని డిస్కస్ చేసుకున్నాం కొంచెం. దాన్ని కూడా మాకు క్లారిఫై చాలా థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అలాగే ఈ వ్యాక్సిన్ ఉపయోగం ఏంటి అంటే 2 సార్లు వేసుకోకుండా అంటే వాల్యుబుల్ టాపిక్ అంటే ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ లో ఈ యొక్క అంటే కోవిడ్ సంబంధించిన వ్యాక్సిన్ గురించి చాలా మన ఇంపార్టెంట్ మ్యాటర్ ను టాపిక్ పెట్టినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ శ్యామ్ కుమార్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వాల్యుబుల్ ఇచ్చినందుకు నాకు తెలంగాణ జిల్లాలో నాకు ఇలాంటి అవసరం కల్పించిన రామ్ సార్ కు ఉదయాన్న కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్ యూ. ఇప్పుడు బీరం రాములు గారు. అందరికీ నమస్కారము. నాకు తెలిసి అని చెప్పాను కాదు, కరోనా పేరుతోటి ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ వల్ల మళ్ళీ ఇప్పుడు కాదు అన్మ్యూట్ చేయండి సార్ వాళ్ళకి. సార్ మాట్లాడండి రాములు గారు, మీరు మాట్లాడండి. కరోనా పేరుతోటి ప్రభుత్వం చేసిన లాక్డౌన్ వల్ల ప్రజలకి ఎక్కువ నష్టం జరిగింది. అంటే డిసెంబర్ లోనే చైనాలో, ఇంతకుముందు సార్ కూడా అన్నాడు, డిసెంబర్ లో చైనాలో వచ్చినప్పుడు అప్పుడే అంటే వేరే దేశాల నుండి వచ్చే విమానాలను ఆపలేదు. అదే విధంగా పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు అడిగితే కరోనా ఇండియాకు వచ్చే అవకాశం లేదు, ఇండియాలో ప్రభావం చూపదని చెప్పని గవర్నమెంట్ చెప్పింది, అప్పుడు ఉన్న మినిస్టర్ చెప్పిండు. కానీ కరోనా తోటి ఏకదం అంటే వేరే అన్ని దేశాల్లో లాక్డౌన్ ప్రకటించారు, కానీ అక్కడ కొంత టైం ఇచ్చిండ్రు. లాక్డౌన్ ప్రకటించే ముందు కొంత టైం ఇచ్చిండ్రు. టైం ఇవ్వడం వల్ల అంటే దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళు కానీ కొన్ని పనులు చేసుకోవాలి, ఎమర్జెన్సీ పనులు చేసుకోవాలని కానీ వాళ్ళకి అవకాశం దొరికింది, అక్కడ ఇంత ఇబ్బంది కాలేదు. కానీ మన దగ్గర రాములు గారు, మీరు సార్ కు డాక్టర్ సంబంధించినటువంటి టెక్నికల్ దీనికి సంబంధించిన మనము అడిగితే సార్ ఏమైనా సమాధానం చెప్పగలరు, ఎందుకంటే ఈజ్ ఏ గవర్నమెంట్ డాక్టర్. సో మనం ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాలైనా కొన్నిసార్లు విషయాలు చెప్పకపోవచ్చు, కాబట్టి ఈ టెక్నికల్ సంబంధించిన విషయాలు మాట్లాడితే సారు దానికి సంబంధించిన ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ డైరెక్ట్ టెక్నికల్ క్వశ్చన్లు అడగండి. ఓకే, అంటే ఇప్పుడు నాకు తెలియని కూడా విషయాలు కూడా సార్ మాట్లాడుతుంటే నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అంటే బయట ఇప్పుడు అందరు కరోనాకి ఇది బాగా పనిచేస్తుందని చెప్పి అంటున్నారు, కానీ కరోనా కూడా రోజు రోజుకు తన రూపం మార్చుకుంటున్న దానికి ఇది పనిచేయదనే విషయం ఇప్పుడు డాక్టర్ గారు చెప్పడం వల్ల నాకు అర్థమైంది. అదే ఇలాంటి విషయాలు నేను తెలుసుకున్నందుకు డాక్టర్ గారు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. నేను ఏం అడిగేది ఏం లేదన్నా. థ్యాంక్ యూ రాములు గారు, థ్యాంక్ యూ. ఓకే అన్న. నమస్కారం అండి. హలో, కృష్ణారావు గారు మాట్లాడండి ప్లీజ్. నమస్కారం అండి అందరికి. శ్రవణ్ గారు, మీకు చాలా ధన్యవాదాలు, చాలా ఫ్యాక్ట్స్ చెప్పారు. అయితే ఒక విషయం తెలుసుకోవాలనుకుంటాను మీ ద్వారా. ఇప్పుడు నేచురల్ గా ఫిమేల్ లో ఈ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుందని అంటారు బై బర్త్. సో ఇవాళ వచ్చినటువంటి పేషెంట్స్ ని మీరు ఏమైనా డేటా అనాలిసిస్ చేశారా సార్? మేల్ అండ్ ఫిమేల్ లో ఏమన్నా వేరియేషన్ కనపడిందా మీకు పేషెంట్స్ ని బట్టి? పేషెంట్స్ ను చూస్తే కనుక ఏముంది సార్ అంటే, యాక్చువల్ గా ఫిమేల్స్ లో మేము చూసినటువంటి ప్రకారంగా వాళ్ళలో సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా కనిపించాయి. ఎవరు కరోనా పాజిటివ్ ఉన్నటువంటి ఫీమేల్ లో కంపేర్ టు మేల్ కనుక చెక్ చేస్తే వాళ్ళలో ఇమ్యూనిటీ కంటే ఎక్కువ ఇమ్యూనిటీ అనేది ఫీమేల్ లో ఎక్కువనని ఇనిషియల్ గా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది స్టార్టింగ్ లో. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మేజర్ సర్వే జరిగింది, మేల్ కి ఫీమేల్ కి కరోనా ఏం డిఫరెన్స్ ఉందని జరిగింది, సర్వే చేయడం జరిగింది. దాంట్లో కనిపెట్టిన విషయం ఏంటంటే, కరోనా వచ్చిన వాళ్ళలో వచ్చి తగ్గిపోయిన ఫీమేల్లో విషయం ఏంటంటే, ఈ యొక్క హార్మోనల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా వాళ్ళలో డిప్రెషన్, సైకలాజికల్ యాంగ్జైటీ, వాళ్ళు కాన్సన్ట్రేట్ సరిగా చేయలేకపోవడం. అంటే ఒక మల్టీ టాస్కింగ్, ఒకటేసారి 5-6 పనులు చేసేటువంటి టాస్కింగ్ లో వంట పనులు చేసేటప్పుడు కానివ్వండి, ఏదో చేయాలని ఏదో మర్చిపోవడం, ఏదో పెట్టాలని ఏదో చేయడము, ఆ కూరలో పోపు వేయడంలో ఏదో మర్చిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఫిమేల్ లో ఎక్కువగా చూసాం. ఇలాంటి వాటిల్లో మేము చూసిన పేషెంట్లలో మాక్సిమం ఫిమేల్స్ లో ప్రాబ్లం ఏం జరిగిందంటే, ఓవరాల్ గా వాళ్ళకి వచ్చినటువంటి సీరియస్ కండిషన్స్ వాళ్ళలో ఏం డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఈ యొక్క సైకలాజికల్ ఆస్పెక్ట్స్ మాత్రం ఫిమేల్ మీద బాగా పనిచేసింది. అంటే వాళ్ళల్లో డిప్రెషన్ రావడం ఎక్కువగా చూసాం. ఇప్పుడు ఉన్న వాళ్ళలో చాలా మందికి కరోనా వచ్చిన తగ్గిపోయిన వాళ్ళల్లో యాంగ్జైటీ ఎక్కువగా ఉండడం, డిప్రెషన్ ఉండడం, మర్చిపోవడం, మతిమరపు ఒకటి ఉండడము, చేసే పనులు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం. అందు వీళ్ళలో డైజెస్టివ్ సిస్టమ్స్ ఎక్కువగా వచ్చాయి ఫిమేల్స్ లో కంపేర్ టు మేల్ లో. ఫిమేల్స్ లో ఏమొచ్చాయంటే, సరిగ్గా అరగకపోవడం,
తిన్నది సరిగా డైజెస్ట్ అవ్వకపోవడం, ఆ టేస్ట్ అనేది తొందరగా టేస్ట్ మళ్ళీ వెంటనే రాకపోవడం, ఎవరికైతే టేస్ట్ పోతుందో ఆ స్మెల్ సరిగా చూసుకోలేకపోతున్నా, స్మెల్ సరిగా నాకు రావట్లేదు, టేస్ట్ రావట్లేదు అని చెప్పినటువంటి ఫీమేల్స్, ఒక మేల్ కంటే ఫిమేల్లో ఆ టేస్ట్ అండ్ స్మెల్ రెండు చాలా లేట్గా వచ్చాయి. మళ్ళీ కరోనా తగ్గిపోయాక వాళ్ళలో టేస్ట్ అనేది లేట్గా వచ్చింది వాళ్ళలో, మేల్ కంటే ఎక్కువ. కాబట్టి ఫిమేల్లోనే సిమ్టమ్స్ ఎక్కువగా అనిపించింది మేల్ కంటే. కానీ డెత్ రేట్ కనుక తీసుకుంటే ఫిమేల్ డెత్ రేట్ ఏమి ఎక్కువగా పెరగలేదు, మేల్ డెత్ రేట్ ఎక్కువగా ఉంది ఫిమేల్ కంటే ఎక్కువ చూస్తే కనుక. కాబట్టి ఆ హార్మోనల్ ఎఫెక్ట్స్ వల్లనే ఈ కరోనా వాళ్ళ మీద ఎక్కువగా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ పనిచేసి ఉండొచ్చని మేము అనుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. యా స్వాతి Yeah. ప్లీజ్. The CoWIN application has been storing all the vaccination data. So with the IT issues within the vaccination trial, and does the privacy of a person getting vaccinated is compromised? Can you please can you tell me once? Yes, so the vaccination data that is being stored in the CoWIN application developed by the government. Yeah. Will the IT issues slow down the vaccination trial in the country? Yeah. Also, does the privacy of a person gets compromised with it? That's true. The only thing is any trial that will be phase 1, phase 2, phase 3. 3 trials will be there. So phase 1 initially that will be in animals only that we're doing. So the animals phase 1 trial will be doing. Then phase 2, phase 3 trials they'll be doing on human being trials. So on the human trials, whenever they take, there is a mutual consent. There is a mutual consent with a privacy that all the kinds of things has to be maintained. So as you said, the privacy has to be maintained. The person's identity should not be disclosed anywhere. So that is a disclosure is definitely it is a that is a punishable crime. Any disclosure of the privacy of any person, that is not correct. So only thing is whatever you said, those people are those who are undergoing the trial. Those trials, the names and those trial names should not be kept it in open. So if they are kept it in open, that is amounts to be that is illegal thing. Nobody should not be kept it outside. So the people, those who are coming forward, they are all voluntarily they are coming forward. They are all coming voluntarily. So voluntarily they are signing on the paper that they are accepting this kind of trial. So once this is been over, tomorrow after the total this kind of trial is completely over, then once it is marketed, tomorrow it's going to be marketed on the outside, then they are going to sell the vaccine tomorrow after some time. After this vaccine, the efficacy of the vaccine, everything tomorrow we are going to be witnessed. After we witness the efficacy, then the companies they are going to come up with in a private tomorrow in the private vaccines also they are going to come in the future also, but provided that must be certified by our DCJ. So our DCJ has to be certified. So every vaccine, whatever vaccine coming to the market, of course I am a DCJ member right now. I am a DCJ member in Delhi, so I know all the pattern of how the vaccine is going to be developed and how it comes to the market. So this kind of there is a SEC committee will be there, that is specialist executive committee. The SEC committee is going to pass the whatever the required documents, what required the powers, whatever they will execute. So after the once vaccine is been accepted, once it is the market, then there no kind of any kind of privacy at all. That will be open. So now phase 3 trial has to be the privacy has to be compulsorily maintained. థ్యాంక్ యూ స్వాతి. డాక్టర్ అంజన్ రావు గారు డాక్టర్ అంజన్ రావు మాట్లాడదు ప్లీజ్. యా డాక్టర్ అంజన్ రావు గారు. హలో అంజన్ రావు గారు. యా మాట్లాడండి ప్లీజ్. అన్నా ఓకే అన్న, ప్లీజ్ ఫైన్. ఒక్కటే కాంప్లిమెంట్ శ్రవణ్ కుమార్ గారికి. సార్ చెప్పండి సార్. సార్, మై సన్ వాజ్ యువర్ వెరీ ఫస్ట్ పేషెంట్, అఖిల్ ఎన్ఎం శెట్టి. సార్ మీకు గుర్తుంది అనుకుంటా. సార్ మీరు చాలా అసలు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద వర్డ్స్. అది సరే, తర్వాత క్రిటిసిజం వచ్చింది, బయట రకరకాలుగా వచ్చినాయి అనుకోండి. నేను ఎవరితోటి మాట్లాడినా కూడా
Gandhi Hospital, they did very, very, very well. I am very, very happy, sir, for the entire society. ముఖ్యంగా మీ గాంధీ హాస్పిటల్ స్టాఫ్ మాత్రం చాలా బాగా చేశారు. సార్ ఒక చిన్న మాటల్లో చెప్పలేం సార్. నేనైతే పర్సనల్లీ ఐ ఎక్స్పీరియన్స్ సార్ సార్. ఒక చిన్న విన్నపం సార్. సార్ దీంతో మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసా, నేను అప్పుడే విన్నా. నేను ప్రకాష్ గారు చెప్పారు మన వరంగలే శ్రవణ్ కుమార్ అని. సార్ అప్పుడు సార్ ఈ వైరస్ వచ్చినప్పుడు సార్ మీకు ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ కరోనా వచ్చిన పీరియడ్ లో నాకు ఎంత టఫ్ టైం అయిపోయిందంటే ఏ డాక్టర్ కూడా ముందుకు రావట్లేదు సార్. నేను పేషెంట్ చూడడం రమ్మంటే ఎవరు రావట్లేదు. అప్పుడు నేనే పీపీ కిట్ వేసుకున్నాను సార్. ఫస్ట్ పీపీ కిట్ వేసుకొని నిలబడ్డాను. మీరు ఎవరు రాకుంటే నేను ఒక్కడే పోతాను, నేను పోయి చూసేస్తాను పేషెంట్ నిలబడ్డాను. అప్పుడు నాతో ఒక ఇద్దరు డాక్టర్స్ నాతో పాటు యాడ్ అయ్యారు. ఇద్దరు యాడ్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం అయిన తర్వాత మళ్ళీ కొంతమంది పిలిచాను. ఇప్పుడు మీరు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాల్సి కూడా మీరు రండి అని చెప్పి అడిగితే 5 నుంచి 6, 10 మంది. ఇనిషియల్ గా నేను పీపీ కిట్ వేసుకొని నేను స్టార్ట్ చేశాను సార్ చూడడం, పేషెంట్ చూడడం మొదలుపెట్టాను. నేను చూడడం మొదలుపెట్టిన తర్వాత నా వెనకాల 10 మంది వచ్చారు. ఇది ఫస్ట్ ఇనిషియల్ గా జరిగినటువంటి ప్రాబ్లం. సో ఎంత రెసిస్టెన్స్ డాక్టర్స్ లో కూడా ఎంత రెసిస్టెన్స్ వచ్చిందంటే అసలు పేషెంట్ ని చూస్తే మాకెక్కడ కరోనా వస్తుందో అని చెప్పి చాలా మంది డాక్టర్స్ భయపడ్డారు. కానీ నేను అన్నాను, మనిషికి చావు అనేది ఒక్కసారే వస్తుంది, 10 సార్లు రాదు. మనిషి ఎప్పుడైనా ఒకసారి చావాల్సిందే, ఎనుకో ముందో చావాల్సిందే. జీవితాంతం కూడా లైఫ్ లాంగ్ ఇదేం పర్మనెంట్ అడ్రస్ కాదు, మనం ఉన్నదంతా టెంపరీ అడ్రస్సే. కాబట్టి నేను ఒకటే చెప్పాను, లైఫ్ లో మనకంటూ ఒక నేమ్ రావాలని ఒక మంచి అవకాశం వచ్చింది. మనం సోల్జర్స్ ఎంతో మంది బార్డర్ లో చచ్చిపోతున్నారు. మనకు పోయినా కూడా మనకు కూడా పేరు వస్తుంది. ఉన్నా పోయినా కూడా ఒక మంచి పని చేసి పోతే దానికి ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. మంచి ఒక లైఫ్ అనేది మెమొరబుల్ లైఫ్ మిగిలిపోతుంది. మీరు రండి అని చెప్తే అప్పుడు నా వెనకాల ప్రతి ఒక్కరు రావడం జరిగింది. ఆ ఇనీషియల్ స్టార్టింగ్ లో ఉన్న రెసిస్టెన్స్ ఇంత అంత కాదు సార్. అసలు అంటే ఆ టెన్షన్, ఆ భరించింది అదంతా నాకైతే ఒక రోజు కూడా నిద్రలేదు సార్. ఒక రోజు కూడా నిద్రలేదు ఆ టైం మొత్తం. అంటే భయంకరమైన స్ట్రెస్ సార్ అంతా. ఆ స్ట్రెస్ లో ఆ బంధువులేమో మాకు చూపించమంటారు పేషెంట్ ని, వాళ్ళు ఫోన్లో మాట్లాడిస్తేనేమో మా పేషెంట్ కాదు అంటారు, వీడియో చూపిస్తేనేమో వీడియోలో ఆయన మాట్లాడాడు, పేషెంట్ ఏమో మన వెంటిలేటర్ మీద ఉంటాడు, వెంటిలేటర్ ఉన్న పేషెంట్ ఏమో వీళ్ళు చూపిస్తేనే వాళ్ళు భయపడిపోతారు. సో మాకు ఎలా అయిపోయిందంటే చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది. ఈ పేషెంట్ ని మేనేజ్ చేయాలంటే మరి అటెండెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇటు డాక్టర్స్ తోటి ఎలా మెయింటైన్ చేయాలి, వాళ్ళ డాక్టర్స్ యొక్క వాళ్ళ ఫ్యామిలీస్. అంటే ఇప్పుడు మా దగ్గర చాలా మంది జూనియర్ డాక్టర్స్ వాళ్ళ ఫాదర్ మదర్ నాకు ఫోన్ చేసి, మా పిల్లవాడు రేపు చచ్చిపోతే ఎవరు గ్యారంటీ ఇస్తారు, మీరు మాకు తెచ్చిస్తారా మా పిల్లగాడిని, మీరు తీసుకపోతున్నారు వార్డులో పని చేపిస్తారు అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేయడం. నిజంగా చెప్పాలంటే ఇక జీవితంలో ఇట్లాంటి సిచ్యువేషన్ నాకు రాకపోవచ్చు. అంటే ఇంత టఫెస్ట్ లైఫ్ నేను ఇంతవరకు నేను ఎదురు చూడటువంటి టఫెస్ట్ లైఫ్ లో నేను పాస్ అయ్యాను. అందులో మీరు చెప్పినటువంటి ఈ పేషెంట్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ లో మాకు ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే అక్కడ గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇంతమంది పేషెంట్లను రిసీవ్ చేసుకునే పరిస్థితిలో గాంధీ హాస్పిటల్ లేకుండే ఆ రోజు. ఒకటేసారి కొన్ని వేల మంది పేషెంట్స్ రావడం స్టార్ట్ అయ్యేసరికి అంతమందికి బాత్రూమ్లు, టాయిలెట్లు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు అవన్నీ కూడా ఒక ఎమర్జెన్సీ బేసిస్ లో అన్ని రిపేర్ చేయించడము. దాంట్లో మాకు క్రిటిసిజం చాలా వచ్చింది సార్. దాంట్లో అంటే ఆ ఫెసిలిటీ మేము అందరికి ఇవ్వలేకపోయాము. ఎందుకంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంది ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు రావడము, కొంతమంది రిచ్ పీపుల్ కూడా రావడము. ఒక పర్సన్ అయితే ఒకతను స్కాట్లాండ్ నుంచి వచ్చాడు. స్కాట్లాండ్ నుంచి వచ్చి ఆయన ఒక 500 crores టర్న్ ఓవర్ ఉన్నటువంటి మనిషి, ఆయన మా దగ్గర అడ్మిట్ అయ్యారు. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది కరెక్ట్ కాదని చెప్పదలుచుకోలేదు. అయితే మాకు ఎంత టఫ్ టైం అంటే ఆయననే ఒక పెద్ద కంపెనీ, అలాంటి పర్సన్ మేము అక్కడ అడ్మిట్ చేసి మేము ట్రీట్ చేయాలంటే మాకు చాలా టఫ్ అయిపోయింది. అయితే ఈ రకంగా చూసుకుంటూ పోతుంటే ఎంతో మందికి వాళ్ళకు బేసిక్ ఫెసిలిటీ ఇవ్వడంలో, ఎందుకంటే ఆ హాస్పిటల్ అది ముందు నుంచి ప్రిపేర్ అయి ఉన్నటువంటి హాస్పిటల్ కాదు. ఇలాంటి హైయెస్ట్ ఇన్ఫెక్షన్స్ తట్టుకునేటువంటి హాస్పిటల్. మాకున్న ఎక్స్పీరియన్స్ కూడా కరోనా వైరస్, దానివల్ల మేము ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్, దాంట్లో కొన్ని అపనిందనలు, కొన్ని మమ్మల్ని మెచ్చుకోవడాలు, కొంతమంది తిట్టడాలు, అన్ని రకాలుగా మిక్స్డ్ ఫీలింగ్స్ మాకు ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంజనరావు గారు. సార్ ఎవరు గ్రేట్ సార్. మనోజ్ రెడ్డి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా గురువు గారు పురుషోత్తమరావు గారికి నమస్కారాలు తెలుపుకుంటూ, సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం సార్. నిన్ననే వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇట్లాంటి బిజీ షెడ్యూల్లో కూడా మీరు మాకు ఇంత టైం ఇచ్చి మీరు మాకు ఎన్నో తెలియని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు.
అట్లనే హైదరాబాద్ లాంటి సిటీల డెన్స్లీ పాపులేటెడ్ సిటీల లాస్ట్ ఇయర్ ఆ మార్చ్ టు లాక్డౌన్ పెట్టినాక ఆ పీరియడ్ లో ఎంత క్రిటికల్ ఉండనంటే సిచ్యువేషన్, అట్లాంటి సిచ్యువేషన్ లో హ్యాండిల్ చేసిండ్రంటే నిజానికి సూపరింటెండెంట్ గా మీరే చేసిండ్రు సార్. అఫ్ కోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్. కాబట్టి అట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి బయటికి వేసి ఎందరో ప్రాణాలను కాపాడిన వ్యక్తి గా మీరు నిలిచిపోతారు చరిత్రలో. దట్ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ ఆపర్చునిటీ సార్ ఆ క్రిటికల్ టైము. కాబట్టి ఇట్లాంటి సాయంకాలంలో మంచి మీటింగ్ అరేంజ్ చేసిన రామన్న కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ నమస్కారాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ మనోజ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడేవారు, క్వశ్చన్స్ అడిగేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ ఆస్క్ ద క్వశ్చన్. ఇంకెవరైనా మిత్రులు క్వశ్చన్లు అడిగే ఉంటే అడగండి ప్లీజ్. ఇంకెవరైనా ఉంటే ఓకే. డాక్టర్ గారు ఒక డెలికేట్ క్వశ్చన్, ఎందుకంటే మాది ఒక సామాజికమైన సంస్థ కాబట్టి నేను అడగడం భావ్యంగానే భావిస్తున్నాను. ఈ కోవిడ్ టైంలో కార్పొరేట్ హాస్పిటల్స్ విపరీతంగా ఛార్జ్ చేసి వాళ్ళ పేషెంట్స్ యొక్క ఆర్థికమైన వాళ్ళ వనరులు మొత్తం దాన్ని ఆల్మోస్ట్ ఎంటీ చేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరి ఒక మెడికల్ ఫెసిలిటీస్ ఉన్న గాంధీ హాస్పిటల్ మీద ఇంత బదనాం చేసినాక మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇదే సేమ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అయితే సేమ్ కదా. అండ్ ఈ ప్రోటోకాల్ ప్రకారం జరిగిన ట్రీట్మెంట్ లో గాంధీ హాస్పిటల్ లో మోర్టాలిటీ రేట్ ఎంత, ట్రీట్మెంట్ రేట్ ఎంత, తర్వాత ఈ గవర్నమెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఎంత అనేది, మోర్టాలిటీ రేట్ ఏంటిది అనేది కొంచెం మీరు ఏమైనా డేటా మాత్రం షేర్ చేసుకుంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ. సార్ నేను ఏంటంటే సార్ అంటే కరోనా టైంలో మాకు లాక్డౌన్ బిఫోర్ డెత్ రేట్ రోజుకు 25 డెడ్ బాడీస్ వచ్చేది. గాంధీ హాస్పిటల్ నుంచి 25 డెడ్ బాడీస్ బయటకు వచ్చేది డైలీ. కరోనా పీరియడ్ లో లక్కీగా 20 డెడ్ బాడీసే వచ్చినాయి బయటికి. ఎందుకు వచ్చాయి అని అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మొత్తం బంద్ అయిపోవడం వల్ల మాకు అదర్ డెత్స్ కానీ అవన్నీ కూడా తగ్గిపోవడం వల్ల అసలు ఓన్లీ ప్యూర్లీ ఇందులో కోవిడ్ కండిషన్స్ ఉన్నటువంటి కరోనా పేషెంట్స్ తో పాటుగా కొంతమంది హార్ట్ డిసీజు, లంగ్ డిసీజు అవన్నీ ఉన్న వాళ్ళలో కరోనా వచ్చి ఈ పేషెంట్స్ డెత్ తీసుకుంటే కనుక మెజారిటీ ఒక 40% 50% వాళ్ళు ఎక్కువ శాతం డెత్ జరిగింది వాళ్ళకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, అంటే వాళ్ళకు లంగ్ డిసీజ్, హార్ట్ డిసీజ్, క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళలో డెత్ మాత్రం జరిగింది. వాళ్ళలో కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ డెత్ మాత్రం ఆ కరోనా వల్లనే జరగలేదు, అదర్ డిసీజెస్ తోటి అది ప్రెసిపిటేట్ అవ్వడం వల్ల జరిగింది. సో మనం ప్రతి డెత్ ని ఒక కరోనా తోటే డెత్ అయింది అని చెప్పడానికి ఒక ఖచ్చితమైన ఆన్సర్ చెప్పాలంటే ఒక యంగ్ పర్సన్ ఎలాంటి డిసీజ్ లేకుండా ఒక కరోనా తోటే కనుక డెత్ అయితే అది కరోనా డెత్ గా మనం చెప్పడానికి వీలవుతుంది. అలాంటి డెత్ రేట్ కనుక తీసుకుంటే అది లెస్ దాన్ 20% మాత్రమే మనకు చాలా తక్కువ కరోనా రేట్ డెత్, ప్యూర్ కరోనా డెత్ అని చెప్పి మాత్రం చెప్పగలుగుతాం. కానీ చాలా వరకు డెత్ అయిన రేట్లో తీసుకుంటే హైయెస్ట్ డెత్స్ అని అందరు కూడా వాళ్ళకు హార్ట్ డిసీజెస్ కి మందులు వాడుకోవడము, లంగ్ డిసీజెస్ కి మందులు వాడుకోవడము, డయాబెటీస్ కి మందులు వాడుకోవడము, కిడ్నీ డిసీజ్ ఇలాంటి వాళ్ళలో మాత్రమే ఎక్కువ డెత్ జరిగింది. సో మీరు అన్నట్టుగా కార్పొరేట్ హాస్పిటల్లో ఆ యొక్క సిచ్యువేషన్ ఎక్స్ప్లైర్ చేయడంలో కార్పొరేట్ హాస్పిటల్కు బాగా వాళ్ళు దాన్ని సంసిద్ధంగా పడి ఉన్న వాళ్ళల్లో మ్యాక్సిమం రేట్స్ వాళ్ళు ఐసీయూలో రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది పేదోళ్ళు వాళ్ళ ఇళ్ళు జాగాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటే ఆ రేట్స్ ఐసీయూ రేట్స్ విపరీతంగా పెంచేసి ప్రతి పేషెంట్కి పీపీ కిట్ రేట్ అని పీపీ కిట్ల రేట్ అని రాశారు, పీపీ కిట్ రాశారు, సిస్టర్లకు డాక్టర్లకు అందరికి పీపీ కిట్లని వాటి సపరేట్ రేట్స్ పెట్టారు, ఐసీయూ రేట్స్ పెంచారు, డ్రగ్స్ రేట్స్ పెంచారు. సో దీనివల్ల సామాన్య మానవుడికి మాత్రం చాలా నష్టం జరిగింది కరోనా పీరియడ్లో. సో సామాన్య మానవులు చాలా మంది వాళ్ళ వృత్తులు కోల్పోయారు, వాళ్ళ యొక్క వాళ్ళ ఇల్లు జాగాలు కూడా పోయినాయి చాలా మందికి. వాళ్ళు ఉండేటువంటి ఇల్లు కూడా కిరాయి ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు, కొంత బిజినెస్లు పోయినాయి. అయినప్పటికీ ఈ కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రము కరోనాని వాళ్ళకు నచ్చిన విధంగా దాన్ని వాడుకున్నట్టుగా మనకు తెలిసిపోతుంది సార్. ఈజీగా చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక ఉన్న ఫెసిలిటీస్ తోటి
మా యొక్క డెత్ రేటు చాలా తక్కువ కంపేర్ టు కార్పొరేట్ హాస్పిటల్స్. మీరు కానీ కార్పొరేట్ హాస్పిటల్ డేటా మనకు దొరకదు, అది మనకు సొసైటీలో బయటికి రాదు, అఫీషియల్గా వాళ్ళు చెప్పరు, అది తేడా సార్. థ్యాంక్ యూ సార్. రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నారు. రవీంద్ర ప్రసాద్ గారు అన్నా సీనన్నా అన్నా మాట్లాడ అంజనన్నా చెప్పు ప్లీజ్. సార్ ఇంకొక అడిషన్ సార్, మొత్తం ఈ కరోనా డీల్ చేయటంలో సార్ కార్పొరేట్ హాస్పిటల్స్ పబ్లిక్ ని ఎక్స్ప్లాయిట్ చేసినాయి సార్. గాంధీ హాస్పిటల్ అంతకంటే చాలా 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 మంచి ట్రీట్మెంట్ సార్, ఎక్కడ కూడా తగ్గకుండా ట్రీట్మెంట్ చేసింది సార్. ప్రైవేట్ హాస్పిటల్స్ లో మీ దగ్గర దొరికిన ట్రీట్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో దొరకలేదు. నేను చాలా మంది పేషెంట్స్ తోటి మా అబ్బాయి మాట్లాడుతుంటే ప్రత్యక్షంగా విన్నాను నేను. మీ దగ్గర దొరికిన ట్రీట్మెంట్ ఇంకెక్కడ దొరకలేదు సార్. దట్ మీరు సార్ ఫర్ దిస్ పాండమిక్ మీరు చేసినటువంటి సర్వీస్ దాన్ని వి కాంట్ మెజర్. ఓకే సార్, థ్యాంక్ యూ అంజనా గారు. రవీంద్ర ప్రసాద్ గారు ప్లీజ్. రవీంద్ర ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్ సార్, ప్లీజ్. నాది మాట వినబడుతుందా? వినబడుతుంది, మీరు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. డాక్టర్ గారికి ధన్యవాదాలు ఈ సమాచారం ఇచ్చినందుకు. నా దగ్గర ఏం లేదండి, అంతా బాగా చెప్పారు, సంతోషం అండి. ఆయనకు ధన్యవాదాలు. మన దగ్గరకు వచ్చి మీటింగ్ వచ్చి మనకి ఇంత అవగాహన కల్పించినందుకు వారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. అంతే అండి. ప్రొఫెసర్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ. ఏమీ లేదు, ఇట్ వాజ్ ఎ వెరీ ఇన్ఫర్మేటివ్ సెషన్. యాక్చువల్లీ ఐ వాజ్ యాక్చువల్లీ ఎంజాయింగ్ దిస్. ఇది పూర్తిగా టెక్నికల్ సెషన్ కదా, అందుకొరకు వినడం తప్ప ఇంకేం లేదు. మై స్పెషల్ థ్యాంక్స్ ఆర్ డ్యూ టు ప్రొఫెసర్ డాక్టర్ గారు. కాకపోతే కార్పొరేట్ హాస్పిటల్ దందా గురించి మరొక సెషన్ ఎక్కడైనా పెట్టడానికి మనం ధైర్యం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రొఫెసర్ సుధాకర్. కార్పొరేట్ హాస్పిటల్స్ గురించి మాట్లాడాలంటే డాక్టర్ లక్ష్మీప్రసాదే మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు, హలో రామచంద్రరావు గారు చేయలేపారు. వాసురెడ్డి కృష్ణారావు సూర్యనా ఎవరు లేరు సార్. ఇంకా ఎవరైనా మిత్రులు మాట్లాడేవారు? ఓకే, ఇంకా ఎవరైనా? శ్యామ్ గారు, శ్యామ్ ప్లీజ్ తొందరగా మాట్లాడండి. సార్ నమస్తే. హాస్పిటల్ కి ఒకసారి రామన్న పంపించిండ్రండి, కొద్దిగా ఉంటే. అలాగే కరోనా సంగతి ఏముంది శ్యామ్ చూసుకో. మీ వాయిస్ వినబడతలేదు సార్, మీ ఆడియో కరెక్ట్ లేదు సార్. ప్లీజ్ తొందరగా, మీ వాయిస్ వినబడతలేదు మీది. మీ ఆడియో కరెక్ట్ లేదు, మాట్లాడండి. హలో, యా ప్లీజ్. వస్తుందా సార్? వస్తుంది, మాట్లాడండి మీరు. అయితే కరోనా అప్పుడు సార్ గాంధీ హాస్పిటల్ కి రామన్న ఒకసారి పంపించిండ్రు, ఇంకో పని ఉండే. అయితే అక్కడ ఒక సపరేట్ గా పెద్ద లిఫ్ట్ అండి కరోనా పేషెంట్ కి పెట్టిండ్రు. జనాలు అందులోకి ఎవరు వెళ్తలేరు. ఒక రైట్ సైడ్ లిఫ్ట్ లోనే అందరూ పేషెంట్లు కానీ కొంత పని ఉన్న వాళ్ళందరూ 8th ఫ్లోర్ కి వెళ్తున్నారు. అయితే అక్కడ దృశ్యం ఏంటంటే కరోనా సంగతి మాక్సిమం ఎవరికి తెలియదు, కరోనా ఉంది నడుస్తుంది ఇట్లా అనేసి. అయినా కానీ ఆ హాస్పిటల్లో ఆ ప్రికాషన్స్ తీసుకున్నారు సార్. అక్కడ మీరే అనుకుంటా సార్ ఇన్స్ట్రక్షన్. ఒక లిఫ్ట్ స్పెషల్ గా పేషెంట్ పెట్టాను, ఒక లిఫ్ట్ వేరే పెట్టాను సార్. ఫుల్ గా అందరు చాలా జాగ్రత్తలు తీసుకొని ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నారు సార్ అందరూ. అసలు ఏంది సంగతి అనేసి అని అన్నాడు నాకు. అప్పుడే మేము డిస్కస్ చేసినాం, దేఖో కరోనా కా క్యా అంటే రౌట్ వచ్చిన మంచిగా ఎక్కడిదక్కడ సిబ్బంది కూడా సార్ మీ ఇన్స్ట్రక్షన్స్ ఏమో గానీ అందరు సరిగా ఆ లిఫ్ట్ కి మొత్తం ఎవరు ఎక్కనిస్తలేరు, ఉట్టి కరోనా బోర్డు పెట్టిండు సార్. అప్పటి నుంచి నాకు అప్పటి స్టార్ట్ అయితే వస్తున్నది మన దగ్గర కూడా అనేసి
అంటే మీలాంటి వాళ్ళు ఉన్నప్పటికే చాలా మంది సిక్ అయింది అనుకుంటా సార్ నేనైతే. ధన్యవాదాలు మా జనవేదికలో మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా గురువు గారికి, జనవేదిక మాకు మంచి మంచి ప్రోగ్రామ్స్ అందిస్తున్నారు. అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. చాలా you have been an enlightenment to this today in this session. You have given, in fact you did not mince a single word to talk about this issue. I'm very happy, sir. Thank you very much. Srinivas garu, close చేయండి. యా, థ్యాంక్ యూ సార్. తెలంగాణ జనవేదిక జూమ్ ఆన్లైన్ మీటింగ్ కు వచ్చేసి కీలక ఉపన్యాసం ఇచ్చినట్టు కోవిడ్ టీకాలు, భ్రమలు, వాస్తవాలు అనేటువంటి అంశం పైన అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ పి శ్రావణ్ కుమార్ గారికి తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ మీకు. అదే విధంగా ఇవాళ ఈ సెషన్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి, డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారికి, ప్రవీణ్ సాగర్ గారికి, జేమ్స్ ప్రశాంత్ గారికి, మనోజ్ రెడ్డి గారికి, అహ్మద్ గారికి, అదే విధంగా హరిభూషణ్ గారికి, ఉమామేశ్వర రెడ్డి గారికి, మరియు కుమార్ గారికి, వీరం రాములు గారికి, కృష్ణారావు గారికి, స్వాతి గారికి, అంజన్ రావు గారికి, మనోజ్ రెడ్డి గారికి, రవీంద్ర ప్రసాద్ గారికి, ప్రొఫెసర్ సుధాకర్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితోని ముగిసింది. వచ్చే వారము ఇంకొక అంశం మీద కలుసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సార్. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రొఫెసర్ శ్రావణ్ కుమార్ సార్. Thank you so much, sir. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. Good night. అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నైస్. నువ్వు కూడా వచ్చినావా? థ్యాంక్ యూ సార్ శ్రావణ్ సార్. థ్యాంక్ యూ.